freshers for opting our campus and believing that this is the best choice for your career. Congratulations to all the freshers. We undoubtedly say that their choice will be the most right and fruitful choice. In our college, we follow the environment of integrity and brotherhood. We open our hearts to receive our juniors. We offer our sincere help to keep our juniors at comfort. We promise our juniors a ragging-free campus. Excellence is not a skill, it is an attitude. GEC always inculcate that attitude in students. What is GEC Kids? GEC is the place where you find out who you are. Our college helps us to achieve our dreams with an excellent guidance. I put forward this event by inviting delegates onto the dais. History has witnessed the success of great personalities, and we are blissful to witness the real-time success of our Honorable Chairman Sir Shri Koya Subbarao Garu, a noble man who puts his heart and soul for the development of college and for the upliftment of students with the word of no compromise. ఈ కాలేజీని 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ మేనేజ్మెంట్ని మనం ఏం కామెంట్ చేయట్లేదు. సో మేము 2021లో వచ్చాము. లాస్ట్ ఇయర్ మా మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేశారు. నేను అంతకుముందు 10 years ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సివిల్గా కిడ్స్లో పనిచేశాను. సో సార్ వాళ్ళు నన్ను ఇక్కడికి ప్రిన్సిపాల్గా ప్రమోట్ చేశారు. ఇంతకుముందు నాకు ప్రిన్సిపాల్గా ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఏమేమి ఈవెంట్స్ చేశాము అవి కొన్ని రిజల్ట్స్, ప్లేస్మెంట్స్ అవి కొన్ని కంపారిజన్ చేస్తూ మీకు కొన్ని ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఓకే, స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి. సో ముందుగా వీ ప్రౌడ్లీ సే దాట్ ఈ కాలేజీలో ఇప్పుడు 100% సీట్స్ అయిపోయినాయి. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు కౌన్సిలింగ్లో. ఓకే, సో పేరెంట్స్ అందరికీ నేను ఒక విన్నపం ఏంటంటే, సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారు, చాలామందికి తెలీదు. సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళి వేరే కాలేజీలో ఎక్కడో సీట్ వచ్చేస్తే ఇక్కడ సీటు పోతుందండి. తర్వాత మా దగ్గరికి ఒక 15 మంది, 20 మంది, 30 మంది అట్లా పేరెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, సార్ మేము ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్లో మాకు సీట్ ఉంది కదా, మాకు తెలియక పొరపాటున మేము ఇంకో కాలేజీలో పెడితే అక్కడెక్కడో కాలేజీ వచ్చేసింది సార్, చాలా దూరం మా ఇంటికి, మాకు అది నచ్చలేదు, మా అబ్బాయి వెళ్ళంటున్నాడు, మళ్ళీ మేము మీ కాలేజీలోనే చేరుస్తాము అని. సో అలాంటిది మన చేతుల్లో ఏం ఉండదండి. సో అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలోనే జరుగుతాయి. సో సీట్ అలాట్మెంట్ అనేది వాళ్ళు ఒక రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి అలాట్ చేస్తుంటారు. అది ఆప్షన్ మీరు ఇచ్చిన ఆప్షనే కాబట్టి కంప్యూటర్ సెలెక్ట్ చేస్తుంది. సో ఎవరైనా అలాంటి ఏమైనా థింకింగ్ ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి నేను చెప్దామని చెప్తున్నానండి. సో దిస్ ఇన్స్టిట్యూషన్ వాజ్ అప్రూవ్డ్ బై AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారండి, ఢిల్లీలో ఉంటుంది. అలానే ఎఫిలియేటెడ్ టు JNTUK కాకినాడ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడలో ఉందండి. సో మేము రీసెంట్గా NBA అక్రిడిటేషన్కి అప్లై చేసాం. NBA అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ అక్రిడిటేషన్ అండి. 2 months బ్యాక్ విజిట్ అయింది. సో డిఫరెంట్ IITs నుంచి, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి, ఇండియాలో ఉన్న ప్లేసెస్ నుంచి ఒక 9 మంది ప్రొఫెసర్స్ వచ్చి అసెస్ చేశారు 2 months బ్యాక్. సో ఆ రిజల్ట్ కూడా మాకు రాబోతుంది, ఈ మంత్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అది వస్తే మాకు ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ వస్తుంది. దానివల్ల యూజ్ ఏంటి అంటే, సపోజ్ ఎవరైనా అదర్ కంట్రీస్ నుంచి వచ్చి కాలేజీలో చేరాలి అంటే NBA అక్రిడిటేషన్ ఉందా లేదా అని చూస్తారు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అదండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇందాక మీకు ఇక్కడ ప్రోమోలో చూపించినట్టుగానే మా ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. NAC అక్రిడిటేషన్, అది నేషనల్ లెవెల్ అక్రిడిటేషన్. తర్వాత అటానమస్ స్టాటస్,
అలానే పర్మనెంట్ ఎఫిలియేషన్ టు జేఎన్టీయు కాకినాడ, 2F and 12B ఆఫ్ యూజీసీ అని ఇలా ఉంటాయండి. సో ఇవన్నీ మనకి స్టూడెంట్కి ఎలాగైతే 10th క్లాస్లో ఇన్ని మార్కులు, ఇంటర్మీడియట్లో ఇన్ని అని మనం ఎలాగైతే చెప్పుకుంటామో గ్రేడ్స్, ఒక కాలేజీని అసెస్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ స్టాండర్డ్స్ అండి. ఈ స్టాండర్డ్స్ అన్ని చూసుకొని చేస్తాం. సో మీకు కొంతమంది ఆల్రెడీ కన్సల్టెంట్స్ వాళ్ళు వీళ్ళు చాలా ఫోన్లు చేసేసి చెప్పేసి ఉంటారండి. సో ఎవరు ఏమి చెప్పినా మీరు నమ్మద్దు. మీరు ఇక్కడికి వచ్చారు, కాలేజీ చూడండి, మేము చెప్పిన వాటిలో ఏది లేకపోయినా మమ్మల్ని మీరు అడగచ్చు, ఏ టైంలో అయినా సరే అడగచ్చు. ఓకే, కాలేజీని చూడండి. తర్వాత నేను కొన్ని స్టాటిస్టిక్స్ అవి మీకు చెప్తానండి. సో చదువు అంటే చదువు ఒక్కటే కాదండి, చదువుతో పాటు డిసిప్లిన్ ఉండాలి. లైఫ్ లాంగ్ ఎక్కడైనా వర్క్ చేయాలి, ఏమన్నా చేయాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ కోసం అందరు స్టూడెంట్స్ మాకు ఈక్వల్, అన్ని బ్రాంచెస్ మాకు ఈక్వలే. సో అందరు స్టూడెంట్స్ మాకు ఈక్వల్ అనే దానికోసమే డ్రెస్ కోడ్ అనేది ఉంటుందండి. సో డ్రెస్ కోడ్ కంపల్సరీ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. తర్వాత గర్ల్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు మటుకి ఆటోల్లో రావడానికి లేదండి. కాలేజీ బస్సెస్ ఉన్నాయి, కంపల్సరీ కాలేజీ బస్నే యూజ్ చేయాలి. అలానే బైక్స్ కూడా నాట్ అలౌడ్ అండి. బైక్స్ మేము అలౌ చేయము. సో దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. రోజు మనం న్యూస్లో చూస్తూ ఉంటాము, పేపర్స్లో చదువుతూ ఉంటాము. సో ఇవాళ తెలియంది ఏం లేదు. తర్వాత మీరు ఇంకొకటి ఆలోచించవలసింది అటెండెన్స్ అండి. సో ఇంజనీరింగ్ అనేది కష్టమేం కాదు, అందరూ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తోనే ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్ పర్ఫెక్ట్గా ఎన్నైతే మీకు జేఎన్టీయు కరికులంలో ఉన్నాయో ఆ ల్యాబ్స్ అన్నీ చేయిస్తారండి, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయిస్తారు. సో ఇక్కడ మనం వేటిలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. మేము వచ్చినప్పటికి ఏవేవైతే కొన్ని ఎక్విప్మెంట్ అవి లేవో అవి కూడా మేము తీసుకొచ్చేసాము. ఫస్ట్ ఇయర్ అన్నీ ఒకటొకటి సెట్ చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈక్వల్ టు కిడ్స్ వెళ్ళిపోతున్నాం. సో మీకు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ గురించి మీరు ఎలాగైతే విన్నారో సేమ్ అలానే ఉంటుందండి. సో కిడ్స్ కాలేజీలో ఎలా ఉంటుందంటే డిసిప్లిన్ 100%. మీ క్లాస్ వర్క్ జరుగుతుంటే ఎవరూ కనబడరు, ఒక స్టూడెంట్ కూడా బయట కనబడరు. అలానే కమిటెడ్గా ఫ్యాకల్టీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీనే తీసుకున్నామండి. అదే ఇంజనీరింగ్లో అయితే ఎంటెక్ చదివిన వాళ్ళు, మినిమం ఎంటెక్ చదివిన వాళ్ళే ఉంటారు, పిహెచ్డి చదివిన వాళ్ళు ఉంటారు. అలానే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఎంఎస్సి చదివిన వాళ్ళు కూడా పీజీ, ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి చేసిన వాళ్ళే ఉన్నారండి. సో యూజీతో ఒక్కళ్ళు కూడా టీచ్ చేయట్లేదు, అందరూ పీజీ, మినిమం పీజీ క్వాలిఫికేషన్తోనే టీచ్ చేస్తున్నారండి. అది జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి ర్యాగింగ్ అనే వర్డే మీకు వినపడదు. మేము 100% ఎల్లవేళలా మేము పర్యవేక్షణలోనే ఉంటాం, అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో అలా ర్యాగింగ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండి. సో తర్వాత మీకు ప్లేస్మెంట్స్ గురించి ఇందాక ప్రోమోలో కూడా చూపించాను. నాది ఒక చిన్న పీపీటీ ఉంది, అది కూడా నేను చూపిస్తానండి. సో ఎందుకంటే యాక్చువల్గా నా పీపీటీ ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాల్లో నా 34 years ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు పీపీటీ ఇలా వేయలేదు. ఎందుకంటే ఈసారి నన్ను కొంతమంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి, పేరెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి మీరు 1 yearలో ఏం చేశారు అంటే ఆ 1 yearలో కొన్ని ఈవెంట్స్, నేను అన్నీ చూపించలేదు, ఒక 35 slides ఏమో ఉన్నాయి, అవి చూపిస్తాను. మేము ఏమేమి ఈవెంట్స్ చేశామో, ఎలా చేస్తామో అవి కొన్ని ప్రూఫ్లాగా. తర్వాత కొంత కంపారిజన్, రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఈ 1 yearలో మేము చేసింది ఏంటి. ఓకే, సో అదొకటి మీకు చూపిస్తానండి. తర్వాత వీ హ్యావ్ వెరీ గుడ్ లైబ్రరీ. సో లైబ్రరీలో అబౌట్ 30,000 వాల్యూమ్స్ ఉన్నాయండి. సో 6,000 టైటిల్స్ ఉన్నాయి. మోర్ దాన్ రిక్వైర్డ్ స్టాండర్డ్స్ ఉన్నాయండి మన దగ్గర. సో మినిమం 4 books అట్లా ఇష్యూ చేస్తాము పిల్లలకి. సమ్టైమ్స్ కొంతమంది మేము చాలా పూర్ అండి, బాగా అంటే మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుంటే 6 books, 8 books కూడా ఇస్తున్నాము. తర్వాత క్వశ్చన్ బ్యాంక్ బుక్స్ ఉంటాయండి, బుక్ బ్యాంక్ బుక్స్ ఉంటాయి, అవి అయితే ఒక సెట్ సెమిస్టర్కి సెట్ ఇచ్చేస్తారు మీకు. అట్లనే వీ హ్యావ్ వెరీ గుడ్ క్లాస్ రూమ్స్. తర్వాత వీ హ్యావ్ ఏ గుడ్ క్యాంటీన్. ఇంకా కొన్ని మనం ఇంప్రూవ్ చేయాల్సినవి ఉన్నాయండి. మాకు మేనేజ్మెంట్కి మాకు నచ్చలేదు, 1 year అయింది మేము వచ్చి, సో 2021లో. సో ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేస్తాము. స్టాండర్డ్స్ అన్నీ
ఆల్రెడీ వీ రీచ్డ్ ది రిక్వైర్డ్ స్టాండర్డ్స్. ఎనీవే వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఎంటైర్ థింగ్. మీరు చూస్తుంటారు, ఇంతకుముందు ఎవరైనా ఈ కాలేజీని చూస్తుంటే ఆ తార్ రోడ్లు అనేవి ఇలాగా ఏమీ లేవండి. సో అవన్నీ మేము వచ్చిన తర్వాత చేసినవే. బిల్డింగ్స్ అన్నీ ఇంప్రూవ్ చేసాం, ల్యాబ్స్ ఇంప్రూవ్ చేసాం, క్లాస్ రూమ్స్ అవి ఇంప్రూవ్ చేసాం. ఓకే, సో ఒక్కసారి మీకు మేము ఏమేమి ఈవెంట్స్ చేశాము అనేది ఒకసారి చూపిద్దామనండి. సో ఇవి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి మీకు. కంప్యూటర్ సైన్స్ అనేది 2008-9లో స్టార్ట్ చేసామండి ఇక్కడ కాలేజీలో. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటేక్ ఈజ్ 120. అట్లనే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 2021లో స్టార్ట్ చేసాం విత్ 60 ఇంటేక్. సిఎస్సి డేటా సైన్స్ అనేది 2021లో స్టార్ట్ చేసామండి, 60 ఇంటేక్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా 2008-9లో స్టార్ట్ చేసామండి, సో 60. సో అక్కడికి యూజీ వచ్చేసి 300 ఇంటేక్ అవుతుందండి. పీజీ ప్రోగ్రామ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ సిఎస్సి 18 సీట్స్ 2011-12లో స్టార్ట్ చేసాం. ఎంటెక్ విఎల్ఎస్ఐ 12-13లో స్టార్ట్ చేసాం, 18 సీట్స్. ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ 14-15లో స్టార్ట్ చేసాం, 18. అండ్ ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ సంవత్సరమే 22-23కి ఈ సంవత్సరమే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ బ్యాచ్ అవుతుంది, ఐసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఇప్పుడు. సో అవి ఒక 114 సీట్స్ అవుతాయి. తర్వాత డిప్లొమా కింద ఉన్నాయండి. డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఒక 60 సీట్స్ 21-22లో స్టార్ట్ చేసాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ అనేది మటుకి 2012-13లోనే స్టార్ట్ చేసాం. సో ఇక్కడ మనకి బీస్ సాఫ్ట్వేర్ అనేది ఉందండి మాకు. సో మా స్టూడెంట్ ఎప్పుడైతే సరే రిజల్ట్స్ వచ్చినా సరే, వాళ్ళ అటెండెన్స్ అయినా సరే, మీ స్టూడెంట్ ఇవాళ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ కాలేజీకి రాకపోతే ఫస్ట్ 1 అవర్లో తీసుకున్న అటెండెన్స్ మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఇవాళ మీ అబ్బాయి కాలేజీకి రాలేదు, మీ అమ్మాయి కాలేజీకి రాలేదు అనేది మీకు ఎస్ఎంఎస్ వస్తుందండి. సో అందుకనే పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారండి, మీరు ఇక్కడ ఇచ్చే నెంబర్ మీ అబ్బాయి నెంబర్ కాదు, మీ అమ్మాయి నెంబర్ కాదు, మీరు మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇవ్వండి. ఓకే, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మాకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? సో ఆ ఫెసిలిటీ ఉందండి. ఇందులో కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నామండి. లాగిన్స్ ఇచ్చేస్తాం పేరెంట్స్కి, మేము ఇన్ఫామ్ చేస్తాము. సో పేరెంట్ ఇంటి దగ్గర ఉండి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి వాళ్ళ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, రిజల్ట్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని పాస్ అయ్యారు, ఎన్ని ఫెయిల్ అయ్యారు, అటెండెన్స్ ఎంత అనేది చూసుకోవచ్చు. తర్వాత రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి ఫేస్ రికగ్నిషన్ యాప్ అని. సో ఫేస్ రికగ్నిషన్ యాప్తో ఒక క్లాస్లోకి వెళ్ళి క్లాస్ టీచర్ ఫోటో తీయాలి. ఫోటో తీస్తే ఆ రోజు క్లాస్లో అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరికీ అటెండెన్స్ డైరెక్ట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందండి. గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, మాకు వస్తుంది ఆ యాప్లోంచి. సో ఇప్పుడు మనకి ఫీ రీయింబర్స్మెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. జేవిడి జగనన్న విద్యా దీవెన ఉన్నవాళ్ళు అందరూ చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం అటెండెన్స్ 75% అండి. ఆ 75% అనేది ఫేస్ రికగ్నిషన్ యాప్లోంచి వెళ్ళిపోతుంది, మా చేతుల్లో కూడా ఏముండదు. ఇదివరకంటే మా రిజిస్టర్లో ఉండేది కాబట్టి మళ్ళీ వీళ్ళకి డబ్బులు రావు, వీళ్ళ భేదవాళ్ళు వీళ్ళు అది ఇది అని చెప్పి ఏదో 1% 2% కలిపితే ఏదో వస్తాయి కదా డబ్బులు అని చెప్పేసి అలా చేసి ఉండొచ్చు. ఇప్పుడు అది ఎవరు చేయటానికి లేదండి. సో డైలీ కాలేజీకి రావాలి, ఎవరు అటెండెన్స్ వాళ్ళే. అటెండెన్స్ 0.1% తగ్గినా గవర్నమెంట్ ఫీ రీయింబర్స్మెంట్ ఆపేయచ్చు. ఓకే, ఆ ఛాన్సెస్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజీ కాదు, ఏ కాలేజీ అయినా అంతే. నెక్స్ట్, అట్లానే మాకు కొన్ని ఎంఓఈస్ ఉన్నాయండి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కొన్ని కంపెనీస్తో. సో మేము ప్లేస్మెంట్స్ అప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. కొంత అవుట్ సైడ్ కంపెనీస్ని పిలుచుకొచ్చి మేము వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తాం. సపోజ్ హెచ్సిఎల్ ఉందనుకోండి, వాళ్ళకు ఒక రకంగా కావాలి, విప్రో ఉందనుకోండి ఒక రకంగా కావాలి, క్యాప్జెమినీ ఉందనుకోండి ఇంకో రకంగా కావాలి. అలా కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి మీ అవుట్ సైడ్ పీపుల్ని తీసుకొచ్చేసి స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్లో రిగరస్గా ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఓకే, ఇది ఎంఓయూస్ అండి. నెక్స్ట్, సో తర్వాత ఒకసారి చూడండి స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ లైన్ చూడండి, గ్రీన్లో ఉంది 21-22. మేము వచ్చిన తర్వాత ఇది ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 55.5 అండి. దాని కిందే చూడండి అంతకుముందు 3 ఇయర్స్ 5.51%, 16.81%, 21.66.
మేము రాకముందు ఎంత తక్కువ ఉంది, మేము వచ్చిన తర్వాత 1 ఇయర్లో 55.5%. ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయిన పిల్లలు, ఆల్ క్లియర్ చేసిన స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్. అట్లనే ఇంకా మీకు కనబడట్లేదు, కింద ఇంకొక టేబుల్ ఉందండి. సో అక్కడ 9.38 SGPA, సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. మేము వచ్చిన తర్వాత 9.38 వచ్చింది అవుట్ ఆఫ్ 10. ఇది అవుట్ ఆఫ్ 10 అండి. సో అంతకుముందు ఉన్నాయి చూడండి 8, 8.1, 8.52. ఓకే, స్టాటిస్టిక్స్ మీకు కొన్ని చెప్పాలనేసి చెప్తున్నామండి. నెక్స్ట్ అట్లనే గ్రాడ్యుయేట్స్ పెర్ఫార్మెన్స్, అంటే పిల్లలు లాస్ట్ ఇయర్ పాస్ అయ్యి మా కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు. సో అక్కడ చూడండి, రైట్ సైడ్ గ్రాఫ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 2019-20లో 53.96 అండి పాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఈ కాలేజీలో, మేము లేవు అప్పటికి. తర్వాత 21-22లో 46.52, మేము లేవు అప్పటికి, మేము వచ్చింది 21-22లో. అప్పుడు ఈ బ్లూ చూడండి, 83.98% స్టూడెంట్స్ బీటెక్ డిగ్రీ తీసుకొని వెళ్ళారు. బీటెక్ డిగ్రీ తీసుకొని వెళ్ళారండి, ఫ్యాక్ట్ ఇది. ఒక 1 ఇయర్లో మేము చేసింది, ఇంకా చాలా చేస్తాం. నెక్స్ట్, సో అట్లనే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అండి. సో మేము సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం, మా కరికులంలోనే ఇంట్రడ్యూస్ చేస్తాం. మేము సెకండ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ టైం టేబుల్లోనే 2 అవర్స్ ఉంటుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 6 అవర్స్ ఉంటుంది. అదే ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అయితే కొన్ని ఒక్కొక్కసారి 10 days కంటిన్యూస్గా ఈ సబ్జెక్ట్స్ ఆపేసి ట్రైనింగే ఇస్తామండి. స్పెసిఫిక్ ట్రైనింగ్ 4-1 నుంచి కానీ 4-2 నుంచి కానీ అక్కడ మనకి రిక్వైర్మెంట్ నుంచి. ఓకే, సో ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి రాకముందు కిడ్స్లో నేను చేసేటప్పుడు కరోనా టైం అండి. కరోనా టైంలో కూడా సివిల్లో ఒక స్టూడెంట్, వాళ్ళు చాలా పూర్ వాళ్ళు, అతనికి జాబ్ ఇప్పించాం మేము. 4-1 అతను చదువుతుంది 2021లో 4-1 కరోనా వచ్చింది. ఆన్లైన్లో స్టూడెంట్స్ని తీసుకున్నారు. అతను ఒక మల్టీనేషనల్ కంపెనీలో చేరిన తర్వాత 30,000 per month శాలరీ. సో అదే టైంలో ఆ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ జాబ్ పోయింది. 4-1 బీటెక్ కంప్లీట్ చేయాల, 4-1లోనే అతను ఉన్నాడు. వాళ్ళ కరోనా టైంలో వాళ్ళ ఫాదర్ జాబ్ పోయింది. ఇతనికి 30,000 అదే నెల 30,000తో దేవుడు వచ్చి అట్లా కాపాడాడు. సో ఆ స్టూడెంట్, ఈమె ఎవరికి చెప్పుకోలేదండి, ఆ స్టూడెంటే కాలేజీ మొత్తం తిరిగాడు, అతనే గుంటూరు అంతా తిరిగి అందరికీ చెప్పుకున్నాడు. సో 4-1లో తర్వాత 4-2 అతనికి ఏం బ్యాక్లాగ్స్ లేవు, 4-1 అయిపోయింది, 4-2 అయిపోయింది, అట్లనే సెటిల్ అయిపోయాడు. సో వీటికి ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాటికి ఇంపార్టెన్స్ మేము అలా ఇస్తాం. సెకండ్ ఇయర్లో 2 అవర్స్, థర్డ్ ఇయర్లో 6 అవర్స్, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నో లిమిట్. మాకు రిక్వైర్మెంట్ని బట్టి, వీళ్ళ అవసరాన్ని బట్టి, వీళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారో, మాకు టీపీగా ఉన్నారు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, ఆయన అసెస్ చేసి మాకు చెప్తారు, అన్ని అవర్స్ మేము ఇచ్చేస్తాం అట్లా. నెక్స్ట్, సో స్టూడెంట్ ప్లేస్మెంట్స్ అండి, ఇందాక చెప్పాము, ప్రోమోలో కూడా చూసారు మీరు. సో లాస్ట్ వన్ చూడండి, 2021-22లో 89.65% చేసాం మేము. అంతకుముందు అక్కడే ఉన్నాయి చూడండి, 51.42, 38.13. ఇవి ఫ్యాక్ట్స్, మేము చేసినయే మీకు చెప్తున్నాం. తర్వాత కొన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్, ఇన్ఫోసిస్ అని, TCS అని, DXC అని. ఈవెన్ DXC అనే కంపెనీ లాస్ట్ ఇయర్ మేము పాలిటెక్నిక్ స్టూడెంట్కి కూడా వచ్చింది. పాలిటెక్నిక్ స్టూడెంట్ కూడా బీటెక్ వాళ్ళతో పాటు మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఓకే, సో అట్లానే మైండిట్రీ అని, HCL అని. నెక్స్ట్, సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒకసారి కాలేజీలో ఎంత బిల్టప్ ఏరియా ఉంది అనేది 20,657 స్క్వేర్ మీటర్స్ అండి. అదే మీరు SFTలో లెక్కేస్తుంటే మోర్ దాన్ 2 lakhs. అట్లానే కంప్యూటర్స్ వచ్చేసి మా దగ్గర 625 ఉన్నాయి. మీరు మీ పిల్లలకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ల్యాప్టాప్ ఏం కొనక్కర్లేదు. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంత టైం అవసరమైతే కంప్యూటర్ అనేది మేము ఇక్కడ ల్యాబ్లోనే ప్రొవైడ్ చేస్తాము. థర్డ్ ఇయర్లో కూడా సెకండ్ సెమిస్టర్ నుంచి అవసరమైతే మీరు తీసుకోవచ్చు. ఫోర్త్ ఉంటే ప్లేస్మెంట్స్ ఇవాళ అన్నీ ఆన్లైన్ జరుగుతున్నాయి, లేదంటే ప్రాజెక్ట్ వర్క్కి అవసరం అవుతుంది. ఫస్ట్ 2 yearsలో అయితే అవసరం లేదండి. వీ హ్యావ్ సో మెనీ కంప్యూటర్స్, ప్రింటర్స్, అట్లానే జనరేటర్ ఉంది మాకు. సోలార్ పవర్ ఉందండి. సోలార్ పవర్ మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం, వాళ్ళు మళ్ళీ మాకు సబ్సిడైజ్డ్గా మాకు రేట్స్ అవి తగ్గించి మళ్ళీ మాకు కరెంట్ ఇస్తూ ఉంటారు. అట్లానే ఇంటర్నెట్ సఫిషియెంట్గా ఉంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండి. సో లైబ్రరీలో
డిజిటల్ లైబ్రరీ ఉంది. డిజిటల్ లైబ్రరీలో ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి చాలామంది టీచింగ్ చేసిన లెక్చర్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ లైబ్రరీకి వెళ్ళి టైప్ చేస్తే ఆ లెక్చర్ వచ్చేస్తుంది. లేదు పీడిఎఫ్ బుక్ కావాలంటే వచ్చేస్తుంది, ఏదైనా టాపిక్ కావాలంటే వచ్చేస్తుంది. సో వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ లైబ్రరీ. అట్లానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండి. ఇక్కడికి చూస్తానికి వచ్చినప్పుడు నన్ను చాలామంది స్టూడెంట్స్ కూడా అడిగారు, పేరెంట్స్ కంటే స్టూడెంట్స్ అడిగారు స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటండి అని. అందుకని మళ్ళీ లిస్ట్ అవుట్ చేసుకున్నాను నేను. షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ 2, వాలీబాల్ 2, త్రోబాల్ 1, కబడ్డీ 2, క్రికెట్ 1, ఖోఖో 1, టెన్నికాయిట్ 1, ఇట్లాగా అన్నీ ఉన్నాయి. చూస్తానంటే చూడొచ్చు. స్పోర్ట్స్ రూమ్ దగ్గర పీడీ గారు ఉంటారు. ఇవన్నీ ఉన్నాయే ఫ్యాక్ట్స్. నెక్స్ట్ తర్వాత యాక్టివిటీస్ అండి. మేము చాలా యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాము. చాలా కాలేజెస్ యాక్టివిటీస్ చేయటం మానేసినాయి. ఈవెన్ యాన్యువల్ డే కూడా చేయట్లేదు చాలా కాలేజెస్. సో మేము అవన్నీ చేస్తున్నాం. సో సమ్ ఆఫ్ ది ఫొటోస్ ఇవి యాన్యువల్ డే అప్పుడు. అదేమో అచీవర్స్ మీట్, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో అది తెలుసుకుంటాకి అచీవర్స్ మీట్ అని పెట్టామండి. చాలా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు ఇట్లా జాబ్స్ ఇస్తారని కానీ ఇట్లా తెలియదండి మాకు అని చెప్పి వాళ్ళు మేనేజ్మెంట్ని పొగిడి వెళ్ళారు. అట్లానే నెక్స్ట్ సో ఉమెన్స్ డే, మార్చ్ 8న ఉమెన్స్ డే చేశామండి. సో మాకు ఎస్ఐ గారు వచ్చారు, అట్లనే డాక్టర్ గారు వచ్చారు. సో అక్కడ మా చైర్మన్ గారి మిసెస్ మేడం గారు ఉన్నారు. ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసామండి మేము. తర్వాత నెక్స్ట్ సో అట్లానే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఈ కంపల్సరీ అందరూ అటెండ్ అవ్వాలని మ్యాండేటరీ అని చెప్తాము. ఫ్యాకల్టీ ఎవరైనా రాకపోతే లాస్ అప్పే కూడా చేస్తాం. సో అలా చేస్తుంటామండి. నెక్స్ట్ అట్లానే గణేష్ నిమజ్జనం, మొన్న గణేష్ నిమజ్జనం కూడా చేసామండి. ఇక్కడే మాకు లక్కీగా ఇక్కడే మాకు చెరువు ఉంది. సో ఒక క్రెయిన్తో ఆ వినాయకుడు దేవుడిని కూడా ఆ చెరువులో నిమజ్జనం చేసాం. తర్వాత సో ఇట్లాంటి ఇంజనీర్స్ డే ఓ చీఫ్ గెస్ట్ని పిలిచామండి. ఇంజనీర్స్ డే చేస్తాం. అట్లానే ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. సో ట్రీ ప్లాంటేషన్ చేసాం. నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ డే, బ్లడ్ డొనేషన్, తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే ఇవి సెలబ్రేట్ చేసామండి. మేము వచ్చిన తర్వాత చేసినవేనండి ఇవన్నీ. నెక్స్ట్ ఇది కూడా ఎన్ఎస్ఎస్ఏ. నెక్స్ట్ తర్వాత ఎన్సిసి అండి. నన్ను ఒకరో ఇద్దరు స్టూడెంట్స్ అడిగారు, మరి వాళ్ళు వచ్చారో లేదో తెలియదు. ఫస్ట్ క్వశ్చన్ రావటమే, నేను అక్కడ వరండాలో ఉన్నాను, సార్ ఎన్సిసి ఉందా మీకు ఇట్లానే అడిగాడు స్టూడెంట్. ఎన్సిసి ఉంది, ఈ సంవత్సరమే పర్మిషన్ వచ్చింది అని చెప్పాను. సో అందుకనే మా రైజింగ్ డే, ఎన్సిసి రైజింగ్ డే రోజు మేము చేసిందండి. 25A బెటాలియన్ గుంటూరు అంటారు. సో బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది. నెక్స్ట్ సో అట్లానే ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఇందాక మీరు ప్రోమోలో చూశారు. 220 అండి, ఇందాక ప్రోమోలో 215 అని వచ్చింది. 220 ఆఫర్స్ చేసాం మేము. నెక్స్ట్ సో అట్లనే ప్లేస్మెంట్స్ చేసిన వాళ్ళ కొంతమంది ఫొటోస్. నెక్స్ట్ సో తర్వాత కొంచెం రెగ్యులేషన్స్ బ్రీఫ్గా చెప్తానండి. జేఎన్టీయూ రెగ్యులేషన్స్ బ్రీఫ్గా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో వీఆర్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ కాకినాడ, అందరికీ తెలిసిందే మీకు. సో ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ అని ఉంటాయండి. ఈచ్ సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి ఎస్జిపిఏ, సిజిపిఏ అని ఉంటుంది. ఎస్జిపిఏ అంటే సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఇవన్నీ 8 సెమిస్టర్స్ అండి. బీటెక్ అంటే 4 years, 4 years అంటే 8 సెమిస్టర్స్. 8 సెమిస్టర్స్ హెచ్జిపిఏ తీసుకొని ఫైనల్గా సిజిపిఏ క్యాలిక్యులేట్ చేస్తారు. సో 10 point స్కేల్ అంటారు, అది 10 point స్కేల్ మీద సిజిపిఏ క్యాలిక్యులేట్ చేస్తారు. టోటల్ వచ్చేసి బీటెక్ మొత్తం మీద 160 credits అంటారండి. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి డిపెండింగ్ అపాన్ 3 credits ఉంటాయి, 4 credits ఉంటాయి. సో టోటల్గా బీటెక్లో వీళ్ళు 4 yearsలో 160 creditsకి రిజిస్టర్ అవ్వాలి, 160కి 160 రావాలి. నెక్స్ట్ తర్వాత ఈచ్ సెమిస్టర్లో కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ చేస్తాము. నేను ఆ బైఫర్కేషన్ చెప్తాము. తర్వాత మన దగ్గర 10 month ఇండస్ట్రీ ఫీల్డ్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్. సో 4 yearsలో వీళ్ళు 10 months కంపల్సరీ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కోర్స్ చేయాలి. నెక్స్ట్ అట్లానే ఇందాక క్రెడిట్స్ అన్నాం కదా, చూడండి 1 hour
ఒక థియరీ సబ్జెక్ట్ ఉంటే 1 క్రెడిట్ అంటారు. అట్లనే 3 hours పర్ వీక్ ఉంటే 3 credits అంటారు. ల్యాబ్కి వచ్చేసి హాఫ్ క్రెడిట్ 1 hour అంటే 2 hours ల్యాబ్ ఉంటుంది యూజువల్గా, సో 1 credit. నెక్స్ట్, సో అటెండెన్స్ వచ్చేసి చూడండి, ఇందాక నేను చెప్పాను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ రాయాలి అంటే మినిమం 75% అటెండెన్స్ ఉండాలి. సో ఒక 10% రిలాక్సేషను, ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మెడికల్గా హర్ట్ అయితే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు ఒక 10% తగ్గించి ఒక్కసారి 2 సార్లకి అలౌ చేస్తారండి. కాండనేషన్ అనేది ఎవ్రీ టైం ఉండదు. సో మినిమం 75%. ఒక్కొక్కసారి డిటైన్, ఇఫ్ ద అటెండెన్స్ ఈజ్ లెస్ దాన్ 65%, మీ స్టూడెంట్ ఆటోమేటిక్గా డిటైన్ అయిపోతాడు. అప్పుడు వస్తున్నారండి పేరెంట్స్, మాకు తెలియదండి, మేము చదువుకోలేదండి, ఏంటండి ఇదని. మీ ఎవ్రీ డే అటెండెన్స్ వస్తుంది మీకు SMS, తర్వాత ఎవ్రీ మంత్ మేము పోస్ట్ చేస్తాము, మీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. సో మీకు మీరే అసెస్ చేసుకోవచ్చు మీ వాళ్ళ అటెండెన్స్ గురించి. సో అటెండెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ సంవత్సరం నుంచి రూల్ మార్చారు, అప్లికబుల్ ఓన్లీ టు ఎనీ 2 semesters డ్యూరింగ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్. 8 సెమిస్టర్స్ ఉంటే అందులో ఎనీ 2 సెమిస్టర్స్కే కాండనేషన్ అనేది ఇస్తున్నారు. ఇదివరకు 8 సెమిస్టర్స్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. 2 times అది అవైల్ చేసుకోవాలి. నెక్స్ట్, సో తర్వాత మార్క్స్కి వచ్చేసరికి 70-30 ఉంటాయండి. 70 యూనివర్సిటీ ఎగ్జామినేషన్ మార్క్స్, 30 ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. టోటల్ 70 + 30 100 మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సపోజ్ ఒక 40 సబ్జెక్ట్స్ చదివాడు అనుకోండి 4 yearsలో, సో ప్రతి సబ్జెక్ట్కి 100 మార్క్స్ ఉంటాయి. అట్లానే ల్యాబ్కి వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయండి. ఆ బైఫర్కేషన్ కూడా నేను చెప్తాను. యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో అయితే 35% మార్క్స్ రావాలి, 70లో 35% మార్క్స్ రావాలి. తర్వాత ఇంటర్నల్స్లో 40%, ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ 2 కలిపితే 40% రావాలి. 100కి 40% అంటే 100కి 40 మార్కులు వస్తేనే ఆ సబ్జెక్ట్ పాస్ అయినట్టు. ఓకే, నెక్స్ట్, సో ఇదే బైఫర్కేషన్. థియరీ 30 ఇంటర్నల్, 70 ఎక్స్టర్నల్, 100. అట్లానే ప్రాక్టికల్ 3వది 15 ఇంటర్నల్, 35 ఎక్స్టర్నల్, 50. తర్వాత మినీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుందండి వీళ్ళకి 3rd yearలో, సో 50 మార్క్స్. తర్వాత మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది 200 మార్క్స్, అందులో 60 ఇంటర్నల్, 140 ఎక్స్టర్నల్. నెక్స్ట్, సో ఇంటర్నల్ 30 మార్క్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇలా ఉంటుందండి. 3 waysలో జరుగుతుంది. ఫస్ట్ 1 ఆబ్జెక్టివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, 20 బిట్స్ ఇస్తారు, 10 మార్క్స్. అట్లానే సెకండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ జరుగుతుందండి, 15 మార్క్స్, 3 క్వశ్చన్లు ఇస్తారు, 5 మార్కులు. సో 3 × 5 15. తర్వాత అసైన్మెంట్ 5 మార్క్స్. సో టోటల్గా 10 + 15 + 5 30 మార్క్స్ ఇంటర్నల్. ఇది ఫస్ట్ మిడ్ అనుకోండి. ఫస్ట్ 50% ఆఫ్ ది సిలబస్లో ఉంటుంది. 5 యూనిట్స్ ఉంటాయండి వీళ్ళకి, ఒక్కొక్క సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉంటాయి. అందులో 50% ఆఫ్ ది సిలబస్కి ఫస్ట్ మిడ్ పెడతారు. అట్లానే రిమైనింగ్ 50%కి సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్ పెడతారు. సో ఫైనల్గా ఈ రెండిట్లో నుంచి మళ్ళీ 30కే క్యాలిక్యులేట్ చేస్తారు. సో నెక్స్ట్, ఆ 30 అనేది ఇక్కడ చూడండి, బెస్ట్ 1లో 80% తీసుకుంటారు, లీస్ట్ మిడ్ ఎగ్జామ్లో 20% తీసుకుంటారు. సో 30 మార్క్స్ని మళ్ళీ అలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఇది 30, అది 70. నెక్స్ట్, ఒక్కొక్క 5 యూనిట్స్ ఉంటాయి అని చెప్పాను మీకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో. సో ఒక్కొక్క క్వశ్చన్కి 14 మార్క్స్. స్టూడెంట్ 5 questions ఆన్సర్ చేయాలి. 14 × 5 70. ఓకే, 5 యూనిట్స్ అన్నాను. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 questions ఇస్తారండి. 2 చాప్టర్లు ఉంటాయి ఒక్కొక్క యూనిట్లో. సో అందులో either or అన్నమాట. అక్కడ కూడా మళ్ళీ చాయిస్ ఉంటుంది. సో అందుకనే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు ఇక్కడ, అట్లా అనుకోవచ్చు. సో యూనిట్ 1లో either or క్వశ్చన్, అందులో రెండిట్లో ఒకటి రాయొచ్చు. అట్లాగా 5 యూనిట్స్ నుంచి 10 ఇస్తారు, 10లో 5 ఆన్సర్ చేయాలి స్టూడెంట్. నెక్స్ట్, సో ఇది క్రెడిట్స్ అండి. మోర్ దాన్ 90%, ఇప్పుడు 100 మార్క్స్ అనుకున్నాము, అక్కడికి వచ్చేసరికి గ్రేడ్ పాయింట్స్ అన్నాము, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది. సో మోర్ దాన్ 90 ఆర్ ఈక్వల్ టు 90 వస్తే 100కి ఆ లెవెల్ని అవుట్ స్టాండింగ్ అంటారు. A+ అనేది మార్క్ షీట్లో వస్తుంది. గ్రేడ్ పాయింట్ వచ్చేసి 10.
అట్లానే బిట్వీన్ 80 and 89 ఏ, 70 and 79 బి గ్రేడ్, అట్లానే 16 to 69 సి, గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి 7. అలా కేటగరైజ్ చేస్తారు. నెక్స్ట్, సో ఎస్జిపిఏ నుంచి సిజిపిఏ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అవార్డ్ ఆఫ్ క్లాస్, ఫస్ట్ క్లాసా, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షనా, సెకండ్ క్లాసా, జస్ట్ పాస్ అయ్యాడా అనేది ఫైనల్గా మనకి ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తుంది. అందులో ఇలా వస్తుందండి, ఇవన్నీ కలుపుకొని ఇఫ్ మోర్ దాన్ 7.75 అయితే సిజిపిఏ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అనేది డిగ్రీ సర్టిఫికేట్లో ప్రింట్ అయ్యి వస్తుంది. అట్లనే ఫస్ట్ క్లాస్ అంటే మోర్ దాన్ 6.75 అండ్ లెస్ దాన్ 7.75 అయితే ఫస్ట్ క్లాస్ అని వస్తుంది. అట్లనే సెకండ్ క్లాస్, పాస్ క్లాస్. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్కి వాల్యూ ఉంటుంది, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్కి వాల్యూ ఉండదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓకే. సో బ్రీఫ్గా ఇదండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడే ఉంటాం, అడగచ్చు, ఎవరితో అయినా మాట్లాడచ్చు, నాతో మాట్లాడచ్చు, హెచ్ఓడిస్తో మాట్లాడచ్చు, మా మేనేజ్మెంట్ ఇక్కడే ఉంటారు. డ్యూరింగ్ లంచ్ అవర్ అయినా సరే, ఎప్పుడైనా సరే మాట్లాడచ్చు. నేను చాలా టైం తీసుకున్నట్టున్నాను. సో నెక్స్ట్, ఇంకా ఏమన్నా నేను పాయింట్స్ మిస్ అయిపోతే మా మేనేజ్మెంట్ వారు చెప్తారు. అందరికీ నమస్తే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వచ్చిన పేరెంట్స్లో ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు, మా బాబు లేదా మా పాప ఈ కాలేజీలో సెట్ అవుతారా, ఈ కాలేజీ సూటబుల్లా, లేదా ఆలోచిస్తూ ఉంటారు మీ పాప కానీ బాబుని కానీ ఎటువంటి ఇన్స్టిట్యూషన్లో చేర్చాలి, మీ కోరికలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా ఇక్కడ కిడ్స్ జీఈసీలో జాయిన్ చేయాలి, ఎందుకు జాయిన్ చేయాలి అనేది ఒక్క పాయింటే నేను చెప్తా. జనరల్గా మనం ఆలోచించేది ఏంటంటే, మన పాపను కానీ బాబుని కానీ జాయిన్ చేసేటప్పుడు మన బాబు బాగుండాలి అని ఆలోచిస్తాం. బాగుండాలంటే ఏ ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తామంటే 3 పాయింట్స్ ఉంటాయి. ఈ టెక్నికల్ కోర్సుల్లో మనం పాపుని కానీ బాబుని కానీ జాయిన్ చేసేటప్పుడు 3 విషయాలు జనరల్గా ఆలోచిస్తాం. నేనైనా, మీరైనా, ఎవరైనా పేరెంట్గా. నెంబర్ 1, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. నెంబర్ 2, డిసిప్లైన్ ఉంటుందా ఉండదా. నెంబర్ 3, ప్లేస్మెంట్ ఉంటుందా ఉండదా. ఇవి ఈ కాలేజీలో ఎంతవరకు ఉన్నాయి అనేది మీ అందరిలో తెలుస్తున్న ప్రశ్నగా ఉంటుంది ఇప్పటికి కూడా. దానికే ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా అంటే, మీరు మీ పిల్లల్ని ఇప్పటివరకు దాదాపుగా 99% అందరూ రెసిడెన్షియల్ కాలేజీలోనే చదివించుంటారు. ఇంటర్మీడియట్ ఉదయం 7 గంటలకు 8 గంటలకు పోతే సాయంత్రం 8 గంటలకు వచ్చి ఉంటాడు పిల్లవాడు. అంత ప్రెషర్ అయితే అవసరం లేదు ఇక్కడ. ఏ రోజు ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదువుకుంటే ఫ్రీగా చదువుకోవచ్చు బీటెక్. దాని కాను ఎడ్యుకేషనల్గా ఇక్కడ ఉన్న స్టాఫ్, ప్రొఫెషనల్ స్టాఫ్, మంచి స్టాఫ్ ఉన్నారు. ఇంతకుముందు మీకున్న జీఈసీ బ్యాక్గ్రౌండ్ తీసేసేయండి. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చదువుతున్న ప్రతి పిల్లవాడు ఎవడైనా అడగండి, ఎవడో ఒక నెగిటివ్గా చెప్పినా మీరు మీ పిల్లవాడిని తీసుకొని ఇంకో చోట జాయిన్ చేసుకోండి. ఇక్కడ స్టాఫ్ ప్రొఫెషనల్గా ఉంటారు, టీచింగ్ బాగా ఉంటుంది. రెండోది, క్లాసెస్ 100% పర్ఫెక్ట్గా జరుగుతాయి. మూడోది, సిలబస్ వచ్చేటప్పటికి ఇన్ టైంలో సిలబస్లు కవర్ చేయటం అనేది ఉంటుంది. రెండోది, పిల్లవాడికి 1 మంత్ అయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడంతా రెసిడెన్షియల్ చదివచ్చున్నారు కాబట్టి పిల్లలు దాన్ని మార్చడం కోసం ఏంటంటే డైలీ టెస్ట్ రాగానే ఎగ్జామ్ పెడతాం. ఫస్ట్ పీరియడ్ పిల్లలందరికీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మార్కులు తగ్గంగానే ఎమ్మడిని వాల్యుయేషన్ చేసి ఎమ్మడిని పిలిపించి వాళ్ళని ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేస్తున్నారో చెప్పి రెక్టిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా బీటెక్కు మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత రెండోది, పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ ఆల్రెడీ ఒక గ్రో అయిపోయి రొటీన్లో వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఈ జీవీసీని కూడా దాన్ని దాటించాలి అనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మీ పిల్లవాడికి ఇక్కడ న్యాయం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ టాపర్స్ వెళ్ళిన తర్వాత వచ్చే స్టూడెంట్సే ఇక్కడ ఉండేది. ఎందుకంటే కన్వీనర్ కోటాలో వచ్చేంత ర్యాంకింగ్ వైజ్లో వస్తారు కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా వారికంటే కూడా మీ పిల్లలు బాగా ఉండేట్టుగా మేము కృషి చేస్తాం. రెండోది, రెసిడెన్షియల్ కాలేజీలో చదివచ్చున్నారు కాబట్టి ఆల్టిట్యూడ్ కంప్లీట్గా మారిపోవాలి. అక్కడ ఏం చేసినా చెల్లుద్ది. ఎందుకంటే మేనేజ్మెంట్ అక్కడ పిల్లలకి సపోర్ట్ చేస్తుంది కానీ స్టాఫ్కి సపోర్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళకి ఫీజులు రావాలి, ఎందుకంటే పిల్లల్లో నెగిటివ్ ట్రెండ్ రాకూడదనే ఉద్దేశంతో ఉంటారు రెసిడెన్షియల్ కాలేజ్. ఎందుకంటే అన్నీ మేము చూసొచ్చాం కాబట్టి చెప్తున్నాను. కానీ ఇక్కడ అట్లా ఉండదు. పిల్లవాడి జుట్టు మొత్తం మా చేతిలోనే ఉంటుంది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోనే ఉండాలి. అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు రెసిడెన్షియల్ కాలేజీలో చదివి వచ్చారు కాబట్టి మీకు తెలియదు. 10th క్లాస్ కూడా అదే పరిస్థితి. మీ టెక్నికల్ కోర్స్ వచ్చిన తర్వాత పిల్లవాడు డిగ్నిఫైడ్గా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అందుకే చెప్తున్నా మీకు అన్నీ కూడా ఆల్టిట్యూడ్ కంప్లీట్గా మారిపోవాలి. మారిపోగలిగితేనే ఈ కాలేజీలో మీరు చదవగలుగుతారు. అది కూడా చెప్తున్నా, తర్వాత చెప్తాను ఎందుకు చదవలేరని కూడా. కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్గా ఉంది కాలేజీ. రెండోది వచ్చేటప్పటికి డిసిప్లిన్. మీరు ఎడ్యుకేషన్ బాగా ఉండి డిసిప్లిన్ లేకపోయినా పర్లేదు, వాడు నంబర్ 1 క్యాండిడేట్ అయినా నంబర్ 1 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ అయినా సరే డిసిప్లిన్ కనుక లేకపోతే టెక్నికల్ కోర్సులో దేనికి పనికిరారు. ఇప్పుడు ప్రధానంగా ఉన్న ప్రాబ్లమే అది. ఏ మేనేజ్మెంట్ కూడా కాలేజీలో కూర్చోదు, ఏ మేనేజ్మెంట్ కూడా కాలేజీ వ్యవహారంలో జోక్యం చేసుకోదు. ఒక ప్రిన్సిపాలే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. 99% కాలేజీల్లో ప్రిన్సిపాల్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ కాలేజీలో ఆ పరిస్థితి ఉండదు. మేనేజ్మెంట్ అక్కడ కూర్చుంటుంది. రెండోది డిసిప్లిన్ విషయంలో ఇక్కడ మా శేఖర్ గారు ఉన్నారు, మేము ఎవరూ డీల్ చేయం. ఏ చిన్న తేడా వచ్చినా 4 సంవత్సరాలు వాడి మీద టార్గెట్ ఉంటుంది. రెండోసారి శేఖర్ గారు ఒక్కసారి కనుక దొరికిన తర్వాత రెండవసారి శేఖర్ గారి కంట్లో పడాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే భయం. 4 సంవత్సరాలు ఎప్పుడూ భయం కనపడరు. ఏదైనా మిస్టేక్ చేసి కనుక రెక్టిఫై కాకుండా రికమెండేషన్స్ లేదా 10 మందిని వేసుకొస్తే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఎట్టి 200 మంది వచ్చినా కూడా సమాధానం చెప్పగల కెపాసిటీ శేఖర్ గారికి ఉంది. రెండోది, సార్ మేము తప్పు చేశాము, రెక్టిఫై చేసుకుంటాను, ఖచ్చితంగా రెండోసారి రిపీట్ చేయమని కనుక శేఖర్ గారికి కనుక మీరు చెప్పగలిగి ఒప్పించగలిగితే మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాను. 4 సంవత్సరాలు పెట్ స్టూడెంట్ అయిపోతాడు. అందువల్ల డిసిప్లిన్ విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ టాలరేట్ చేయం. చిన్నదైనా పెద్దదైనా పేరెంట్స్ మొత్తం పిలిపిస్తారు ముందు. అందువల్ల డిసిప్లిన్ విషయంలో ఎక్కడా లేని విధంగా ఈ కాలేజీలో కిడ్స్ ఫ్యామిలీలో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే బీటెక్ చేరిన తర్వాత ఫస్ట్ 6 months పిల్లోడు బాగానే ఉంటాడు. ఆ 6 months తర్వాతే స్టార్ట్ అవుతుంది వాడి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్. 3rd year వచ్చేవాడికి మీరు కనుక పిల్లవాడిని బాగా జాగ్రత్తగా కాపాడగలిగితే వాడు ఫ్రీగా ప్లేస్మెంట్ తోటి బయటకు వెళ్తాడు. ఇది మీ ఒక్క స్టూడెంట్ ప్రాబ్లం కాదు, జనరల్ ప్రాబ్లం చెప్తున్నా. మీకు ఎలా ఉంటుందంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లవాడి మీద అపారమైన నమ్మకం. వాడు ఏం చెప్పినా నమ్ముతాడు. మా పిల్లవాడు చాలా మంచివాడు, నేను కూడా నమ్ముతా అట్టానే. కానీ వాడి విషయం తీరా ఏం జరుగుతుందో కనుక మీరు అబ్జర్వ్ చేయకపోతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ దగ్గర ఏ విధంగా ఉంటాడో బయట ఏ విధంగా ఉంటాడో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ మందిలో, చాలా తక్కువ మందిలోనే 20-30%లోనే కరెక్ట్గా ఉంటారు. ఎక్కువ 60-70% స్టూడెంట్స్ కనుక అవకాశం వస్తే మీకు దక్కకుండా పోతాడు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎక్స్పీరియన్స్. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు.
మా అన్నగారు అబ్బాయిని ఇక్కడ రిప్యూటెడ్ కాలేజ్ ఒక కాలేజీలో జాయిన్ చేశా, నేనే మాట్లాడి జాయిన్ చేశా. అక్కడ హెచ్ఓడి కూడా నా ఫ్రెండ్. 2 years మధ్యలో పేరెంట్ చెప్తున్నా, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ వాడు సరిగా చదవట్లేదు, వాడు అక్కడ కనపడుతున్నాడు ఇక్కడ కనపడుతున్నాడు అని నాకు చెప్తే, పేరెంట్స్కి మా బ్రదరే కాబట్టి చెప్పారే ఇట్లా జరుగుతుందంట చూసుకుంటారా అని. వాళ్ళకి పిల్లవాడి మీద ఈడట అని చెప్తాడులే, వాళ్ళ అబ్బాయి చెప్పేదే నమ్ముతారు. సొంత అన్న ఆయన చెప్తేనే వాడబ్బాయి చెప్పిందే కరెక్ట్ అనుకున్నారు. 2 years అయిపోయేటప్పటికి వాడికి కనీసం 12 సబ్జెక్టులు మిగిలింది. గుర్తుపెట్టుకోండి, అప్పుడు వాడు మేల్కొన్నాడు. మేల్కొని వాడికి ఒక ట్రాక్టరు, 50 ఎకరాల ల్యాండ్ పొలం చేయడం మొత్తం ఆపేసి వచ్చి ఆ చోడవరంలో కాపురం పెట్టాడు వాడి కోసం అని తీసుకొచ్చి. మీరు చేయగలుగుతారా? ఏదంటే తేడా వస్తే నేను అడిగేది, అందరికి కాదు. వాడు చేయగలిగాడు. మొత్తం మోతాకి చేసుకున్నాడు, ట్రాక్టర్ అమ్మేసుకున్నాడు. ముందు పిల్లవాడు ముఖ్యం అనుకుని వచ్చి చోడవరంలో కాపురం పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా చదివించుకున్నాడు. ఈరోజు జాబ్ చేస్తా మంచి పొజిషన్లో ఉన్నారు. అందరికీ అవకాశం రాదు. అది విషయం కూడా మీకు చాలా వాడికి తెలియదు. అంత కొలాప్స్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే కాలేజీలో అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కాబట్టి నేను చేరవేసినా కూడా వాళ్ళు మా అబ్బాయి పర్ఫెక్ట్, ఈడే ఏదో చెప్తున్నాడు వాడి మీద కోపంతో అనుకున్నాడు, కానీ వాస్తవాన్ని గ్రహించలా. మీరు అంతే. ఎందుకంటే నేను సొంత అన్నయ్య, బయట వాళ్ళు చేస్తే మీరు ఎందుకు మీ వాడి మీద బ్లేమ్ వేస్తారు? మీరు కనుక తేరుకుంటే మీ వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కాలేజీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా, కాలేజీలో కూడా మీ వాడి మీద కోపం ఎప్పుడు ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. కాలేజీలో చేరాలంటే మీ అబ్బాయి మా అబ్బాయి కింద లెక్క. వాడి భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తాం తప్పితే వాడిని ఎట్టా ఇబ్బంది పెట్టాలి, వాడిని ఎట్టా హింసించాలి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ ఆలోచించదు. గుర్తుపెట్టుకోండి. ఏదన్నా తేడా ఉంటేనే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఎమ్మడినే రెక్టిఫై చేసుకోగలిగితే మీ పిల్లవాడు మంచి పొజిషన్లోకి వెళ్తాడు, లేదంటే రివర్స్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే డిసిప్లైన్ అనేది చాలా అవసరం. ఎడ్యుకేషన్ డిసిప్లైన్ లేకపోతే దేనికి పనికిరాడు. చివరికి మీరు కొన్ని కోట్ల ఆస్తివ్వండి, డిసిప్లైన్ లేకపోతే ఉంటుందా? అటానే ఎడ్యుకేషన్ కూడా అంతే. ఎంత జీనియస్ అన్న కానివ్వండి, డిసిప్లైన్ లేకపోతే దేనికి పనికి రాకుండానే పోతాడు. ఖచ్చితంగా మిగతా కాలేజీ కంటే కూడా ఇక్కడ బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంతవరకే హామీ ఇవ్వగలుగుతాను. అందువల్ల ఏంటంటే ఈ అవకాశం నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సార్ చెప్పారు అంటే నేను అన్నీ సారే చూస్తారు, సారే ఇచ్చేస్తారని చెప్పి ఎవరు భయపడకండి అమ్మా. చూస్తాము, చూడటం అయితే చూస్తాము, కానీ మీకు హాని జరిగేది ఏది కూడా జరగదు. ఇక్కడ మీకు బెనిఫిట్ జరగడానికే చూస్తాము, అంతేగాని వేరేగా మిమ్మల్ని ఏదో చేసేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో కూడా ఏ ఉద్దేశం ఉండదమ్మా. ఎప్పుడు ప్రతిదీ గమనిస్తుంటాం. ఎందుకంటే మీ లైఫ్లో చాలా క్రూషియల్ పీరియడ్ ఇది. ఈ 4 years ఏదైతే మా దగ్గర మీరు చదువుతున్నారో, ఈ 4 years కనుక మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి కనుక కరెక్ట్గా లేరంటే ఎంటైర్ లైఫ్లో పెనాల్టీ పే చేస్తారు. మీరు లైఫ్ లాంగ్ దాని పెనాల్టీ కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా చదివిన చదువు చూసుకోండి, ఇంటర్మీడియట్ వరకు. అది అక్కడ ఆపేసి మీరు వెళ్తే ఏమొస్తాయి? చిన్న చిన్న క్లర్క్ జాబ్లో లేకపోతే ఇంకా అవి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అదే ఒక టెక్నికల్ డిగ్రీ దానికి యాడ్ చేసి కనుక ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ అనేది ఒకసారి ఊహించుకోండి. ఆ ఊహని మీరు నిజం చేసుకోవడానికి కష్టపడండి. దానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అయితే సార్ చెప్పారు, ఏదన్నా జరిగితే ఎమ్మటే సెక్రటరీ గారు పిలుస్తాను, కంపల్సరీ పిలుస్తాను. వాటికి ఏంటంటే చదువులేదని మట్టికి పిలవను. కాలేజీకి రోజు వస్తే చాలు, నాకు కాలేజీకి రాకపోయినా పిలుస్తా, ఏదైనా పిచ్చి పనులు చేసినా పిలుస్తాం. రోజు కాలేజీకి వస్తున్నాను, చదువు రాకపోయినా నీకు ఎలాంటి భయం లేదు, నేను ఎవరైనా అంటే మేము డెఫినెట్గా మేము ముందు మీకు సహాయం చేస్తాం. దానిలో ఏం డౌట్ లేదు. మిమ్మల్ని ఎవరు కూడా చదువు అనేది నీ ఇష్టం. నువ్వు చదివితే చదువుకో, లేకపోతే లేదు. కాదు పద్ధతిగా ఉండు, రోజు రా. కాలేజీ డుమ్మా కొట్టి ఎక్కడికన్నా వెళ్ళటము, లేకపోతే ఇంకేదన్నా వేరేగా ఆలోచించడం ఇలాంటివి చేస్తే మటుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినన్నా ఏమన్నా అంటము, లేకపోతే టీచర్స్కి ఎదురు మాట్లాడటము, లేకపోతే ఇంట్లో వాళ్ళకి
ఇంట్లో కూడా వాళ్ళని బాధ పెడతాం పేరెంట్స్ని, ఇట్లాంటివన్నీ చేస్తే మటుకి కంపల్సరీ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. లేదా ఇంకే పనిష్మెంట్స్ అనేది అసలు వేరు, చదువుకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందా సార్ చెప్పారు కదా, పిచ్చి పనులు ఏమన్నా పొరపాటుని కనుక ఏదన్నా అలవాటు అయ్యి ఉండి దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే క్యాంపస్ దాకా, తప్పు అనేది చేస్తుంటే ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా దొరికేస్తారు, ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటే. సో అబ్జర్వేషన్ అనేది 100% ఉంటుంది. ప్లస్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టూడెంట్సే, మీ ఫ్రెండ్సే చెప్తారు చక్కగా, సార్ పలానా పిల్లోడు ఇలా ఉన్నాడు, లేకపోతే పలానా అమ్మాయి ఇలా ఉంది. ఇమీడియట్గా ఎక్కడి నుంచో రావు, మీ దగ్గర నుంచో వస్తూ ఉంటాయి. లేదా పేరెంట్స్కి ఇంటికి వెళ్ళి మీరు షేర్ చేస్తారు, చక్కగా పేరెంట్ కాల్ చేస్తాడు, సార్ ఇది ఇలా కొంచెం ప్రాబ్లం అనుకుంటా చూసుకుని అంటాడు. ఇమీడియట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోద్ది, దాన్ని అక్కడ ఆపేస్తాం, ఇంకా అక్కడి నుంచి పెరగనేమో ఆ ఇష్యూ అనే దాన్ని. సో అందుకని మీ మీద కీన్ వాచింగ్ ఉంటుంది అనేది 100% సత్యమమ్మ, నిజం. అయితే సార్ చెప్పినట్టు ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ దాకా మీకు ఒక ఓన్లీ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 సంవత్సరం టైం ఇస్తారు బాగా మీకు. సమ్మర్ నుంచి మొదలుపెట్టి సాగు కొడతారు, మళ్ళీ సమ్మర్ దాకా తిప్పుతూ ఉంటారు, రోల్లో కనుక వేసి తిప్పినట్టు, పుత్రాన్ని తిప్పినట్టు. ఒక 4-5 సార్లు చదివిస్తారు ఆ సబ్జెక్టులు. ఎలాగోలా పాస్ అయిపోయి ఒక 90%, 95% తీసుకొని పరిగేసుకుంటూ వస్తారు మా దగ్గరికి. అది కాదు చదువు, ఇంజనీరింగ్ చదువు అంటే అది కాదు. నువ్వు సొసైటీని చదువుకో, నువ్వు చదువుకో, నీ చుట్టూ ఉండే సమస్యలను చదువు, దాని మీద నువ్వు చదివే చదువు ఎలా ఉపయోగపడుతుంది అనేది చూసుకో, అటువైపు నడు, నీకు ఒక మంచి అవకాశాలు దొరుకుతాయి. ఎంతోమంది ఇంజనీర్లు చాలామంది ఉన్నారు దేశంలో, పేర్లు తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి, చిన్న చిన్న పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే. రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వరులు ఎవరు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఉండరు. డబ్బులు అనేవి అటు ఇటు మారుతూ ఉంటాయి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి అట్లా. ఇవన్నిటికీ ఏంటంటే కారణం, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇద్దరమే తీసుకోండి. మేము చదివేటప్పుడు మాకు సైకిల్ కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. రియల్గా చెప్తున్నాం, మేమిద్దరం సైకిల్ కొనుక్కునే పరిస్థితి లేదు. ఆ రోజు మేము ఇంజనీరింగ్ చదవాలంటే ఆ ర్యాంకు తెచ్చుకోకపోతే డొనేషన్ కట్టి చదివించే పొజిషన్ మా ఇంట్లో లేదు. ఇప్పుడు మా తమ్ముడు అప్పుడు సైన్స్ గ్రూప్, ఆయన బిఎస్సి మామూలుగా, ఆయనేమో ఎంపీసీ చదువుకున్నాడు, మేమేమో రైట్. మా ఇద్దరినే తీసుకోండి అమ్మా మీరు. అంటే స్టూడెంట్స్ ఒకటే పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ స్టూడెంట్స్కే, పేరెంట్స్ వరకు వినవదిలేండి. మీకు ఏదైనా నచ్చితే తర్వాత ఎప్పుడైనా ఫాలో అయినా మీకు ఇబ్బంది లేదు. స్టూడెంట్స్కే మెయిన్గా వినండి. స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, నాకు మా నాన్న అది ప్రొవైడ్ చేయలేదు, మా తాత ఇది ప్రొవైడ్ చేయలేదు, లేకపోతే మా ఆస్తులు సంపాదించలేదు, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఉంటాయి. వాళ్ళెవరో సంపాదిస్తే మనం అనుభవిస్తే ఇంకేముంది దానిలో, మనం సంపాదించి మనం అనుభవిస్తే అది ఉంటుంది మజా అనేది. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం, అది ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. అది ఎలాగంటే ఇప్పుడు మేమిద్దరం చెప్పాను కదా, సార్ నా రోజు ఆయన ఒకటే చదవగలడు, చదివితే ఇంజనీరింగ్, కానీ మా దగ్గర లేవు డబ్బులు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు కేకేఆర్ మన కిడ్స్ కాలేజ్ గురించి చూస్తే కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. కేకేఆర్ అంటే మా నాన్నగారు, ఇంట్లో పెద్ద ఆయన, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిపి కంబైన్డ్గా ఉండేవాళ్ళు. మేము పుట్టినప్పుడు కూడా అందరం కంబైన్డ్గానే ఉన్నాం. తర్వాత మామూలుగా డివైడ్ అయ్యారు. కానీ చదువు వచ్చేదానికి మా నాన్న కొంచెం చదువుకొని ఉంటాను, ఆయనే మా అందరిని జాగ్రత్త చేసేవాడు. అందుకనే ఆ అభిమానంతో ఇప్పుడు కాలేజీ పేరు కూడా నేనైతే అందరి మీద పెడుతున్నామరా, వద్దునన్నా మా బ్రదర్ కావాలని చెప్పి మా నాన్నగారి పేరు పెట్టి తర్వాత తన పేరు వచ్చేట్టుగా కాలేజీ పెట్టాము. సో అయితే అది చెప్తున్నానమ్మా, అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళం ఈ రోజున ఇక్కడికి వచ్చాం. కానీ ఆ రోజు మాతో చదివిన వాళ్ళు, బాగా చదవగలిగే వాళ్ళు, ఇంజనీర్లు అయ్యి లేదా ఇంకేదన్నా గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకొని ఒక జాబుకు పరిమితం అయ్యారు వాళ్ళ లైఫ్.
ఒక జాబే అంతే, వాళ్ళు వెళ్ళి ఒక జాబ్ చేస్తుంటాడు అంతే. ఇప్పుడు నాతో అయితే నేను ఊరికి 10th క్లాస్ చదివినప్పుడు జస్ట్ నేను 102 మెంబర్స్ మా 10th క్లాస్ బ్యాచ్, దానిలో లాస్ట్ నుంచి ఒక 10 మెంబర్స్లో ఉంటారేమో నేను, మిగతా వాళ్ళందరూ మనకంటే ముందు ఉండాలే. కానీ ఈరోజు అందరూ నా దగ్గరికి వస్తారు. ఎలా అంటే కష్టం, ఎప్పుడైతే కష్టపడతామో, ఎప్పుడైతే మనకు కష్టాలు ఉంటాయో అప్పుడు మనకు కావాల్సిన సుఖం గురించి వెతుకుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. అలాగే మీరు కూడా ఏంటంటే సార్ చెప్పారు ఇప్పుడు ఇందాక, జాబ్ ఇక్కడి నుంచి రాకపోతే క్యాంపస్లో నుంచి వెళ్ళేసరికి జాబ్ కనుక లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. అది ఒక విధంగా కరెక్టే. కానీ జాబ్ కన్నా ముఖ్యం ఏంటంటే ఒక మంచి పద్ధతిలో ఒక మంచి డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తే నీ అంతటి నువ్వు నిలతొక్కోవాలి. కానీ సార్ చెప్పినట్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఒక జాబ్ తీసుకొని, అదే నీకు అవసరం, నేను కావాల్సిన విధంగా నీకు ఎక్కడైతే టాలెంట్ ఉందో నీ టాలెంట్లో నువ్వు డెవలప్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలా వెతుక్కుండా వెళ్తే ఒక మంచి పొజిషన్కి నువ్వు కూడా వెళ్ళిపోతావు, ఒక రోజు రీచ్ అవుతావు. కాకపోతే ఎక్కడా కూడా నువ్వు డివేట్ అవ్వకూడదు, ఎక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు, కష్టపడుతూనే ఉండాలి నిరంతరం. ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర ఏముంది బాధ్యత, ఈ 4 years కష్టంగా చదువుకోవాలి. ఈ 4 years కష్టంగా ఎందుకు చదువుకోవాలంటున్నానంటే మీకు చెప్పాను, ఇంటర్మీడియట్ మీకున్న 6 సబ్జెక్టులు సంవత్సరం మొత్తం చదివిస్తారు. ఇక్కడ 6 సబ్జెక్టులు 2 ల్యాబులు మీకు ఇచ్చేది 120 days. 6 సబ్జెక్టులు 2 లేదా 3 ల్యాబ్లు ఉంటాయి, వీటన్నిటికి ఇచ్చేది 120 days. దీనిలో మళ్ళీ 20 రోజులు ఎగ్జామ్కి తీసేసుకుంటాం. మిడ్ ఎగ్జామ్స్ అన్నీ 20 రోజులు పోతాయి, 100 రోజులు ఉంటుంది. 100 రోజుల్లో ఇవన్నీ చదవాలంటే ఎంత కష్టపడాలి, అది మీ ప్లానింగ్ ఉండాలి చక్కగా. రోజు మినిమం ఇంట్లో ఒక 4 hours మీరు పుస్తకం పట్టుకుంటేనే మీరు కరెక్ట్గా మీరు ఇప్పుడు ఏదైతే చదవటానికి రెడీ అయ్యారో దానికి న్యాయం చేసినట్టు. జనరల్గా గర్ల్స్ అందరూ ఇంట్లో బాగానే చదువుతారు, చక్కగా రాసుకొస్తారు, వాళ్ళందరూ అన్నీ సబ్మిట్ చేస్తారు. అబ్బాయిలు ఇంటికి రాగానే మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని మీరేమో బాగా గట్టిగా ఘనంగా రాగానే ఏదో ఒకటి స్నాక్స్ పాటు పెడతారు, ఇక్కడ బ్యాగ్ ఆడిసిరేసి జంప్. సాయంత్రం 9 10 వస్తాడు తిరిగి. ఇక అప్పుడు వచ్చి తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే బ్యాగ్ సంఖ్య రావడం, మేము ఇక్కడ బయట నుంచో పెడతాం. జనరల్గా జరుగుతున్నాయండి. కాకపోతే స్టూడెంట్స్ అలా ఎప్పుడు కూడా మీరు ఫ్రీగా ఉండటానికి కానీ ఈజీగా ఉండటానికి కానీ ట్రై చేయకండి, కష్టపడండి. 4 years కరెక్ట్గా కష్టపడండి చాలు. మీకు మంచి ఫ్యూచర్ రాకపోతే మట్టికి దానికి మేము డెఫినెట్గా మీరు ఆ రోజు అడగండి. అంటే జాబ్ గురించి అడగద్దు, క్లియర్గా చెప్తున్నాను నేను. జాబ్ వస్తుంది, కంపెనీలు వస్తాయి. ఇప్పుడు ఈ కాలేజీలో కొంచెం తక్కువ వస్తాయి అనుకున్నా మీకు మనకు మెయిన్ కాలేజీలో ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చిన ప్రతి కంపెనీకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు అటెండ్ అవుతాడు. జాబ్ రావాలని అంత ఈజీగా వచ్చిందని చెప్పి మీరైతే ఏం అనుకోకండి. జాబ్ రావాలి అంటే బయట రిక్వైర్మెంట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది, ఎంతమంది వెళ్తే అంతమందికి జాబులు ఇచ్చారు. ఈ సంవత్సరం గుచ్చి తీసుకుంటున్నారు కంపెనీ వస్తే. నేడు 150 మందిని తీసుకున్న కంపెనీ 70 మందినే తీసుకుంటుంది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అలా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితి బాగాలేదనుకోండి, బయట వాళ్ళకి ప్రాజెక్ట్స్ తగ్గినాయి అనుకోండి, తగ్గించేస్తుంటారు మెంబర్స్ని. సో అందుకని అది రాలేదు అని చెప్పి మటుకు ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వకండి. ఒక పిల్లోడు మంచి డిగ్రీతో ఉన్నాడు, మీకు తెలిసిన వాళ్ళని అడగచ్చు, నా కొడుకు ఇదిగోండి ఈ డిగ్రీ చదువుకొని వచ్చాడు, వీడికి హెల్ప్ చేయండి అంటే ఎవరైనా చేస్తారు. మీరు అదే ఈ ఫెయిల్ అయ్యి వచ్చాడు అనుకో, ఏమడుగుతారు, సార్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతా ఫెయిల్ అయ్యాడండి, ఒక జాబ్ ఇవ్వమని అడగలేము కదా. సో అందుకని వాడు ఒక మంచి డిగ్రీతో బయటకు వస్తే అటు పేరెంట్కి బాగుంటుంది, స్టూడెంట్కి కూడా బాగుంటుంది. అలా ఏంటంటే మేము చెప్పాను కదా, మా ఇద్దరిని తీసుకోండి అని చెప్పి, మేమిద్దరం కూడా చిన్న జాబులు. మా ఫస్ట్ జాబ్ ఆయనకైతే 1500 ఇచ్చారు, నాకైతే 1000 ఇచ్చారు. నేను 95లో జాబుకు బయలుదేరా, 1000 రూపాయలు ఇచ్చారు నాకు, ఆయనకేమో 1500 ఇచ్చారు ఇక్కడ గుంటూరులో. నేను హైదరాబాద్లో చేశాను ఒక 7 years ఒక కంపెనీలో. నాది అటెండర్ ఉద్యోగం కాదు, క్లర్క్ ఉద్యోగం కాదు, మధ్యలోది అనమాట. ఆ 1000 రూపాయలకి దేశం అంతా తిరిగి రావాలి, రోజు పోయి అలా బ్యాంక్ పనులు చేసుకురమ్మంటారు, తిరిగి వచ్చేవాడిని వెళ్ళి. ఓ 3 సంవత్సరాలు అదే జాబ్ చేశాను. ఆ తర్వాత కూర్చోవడానికి ఒప్పుకున్నారు వాళ్ళే, అంటే మనం సిన్సియర్గా చేసి పెడుతున్నామని చెప్పి కూర్చునే ఉద్యోగం ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత అక్కడే ఒక మేనేజర్ లెవెల్కి వచ్చాను 7 సంవత్సరాలకి. అయిపోయింది. ఒక చిన్న ఇన్సిడెంట్తో బయటకు వచ్చేసాను, జాబ్ వదిలేసుకొని వచ్చేసాను. నేనే వదిలేశాను, బతిల్ లీడర్ ఉండమని, ఇంకో దగ్గరికి రా నువ్వు అక్కడ నచ్చపోతే అని చెప్పి. నేను ఉండలేదు, వచ్చేసాను. వచ్చేసి మళ్ళీ 1 year స్ట్రగుల్ అయ్యా బాగా. బయట అంత తొందరగా రావు జాబులు. నేనేమో తన్మని ఆయన ఏదో అన్నాడని చెప్పి నేను వచ్చేసాను బయటికి. అప్పుడు ఆవేశం ఉంటుంది కదా, ఎంత 27 సంవత్సరాలు 28 సంవత్సరాల్లో దేవుడు రా అంటాంగా. ఇప్పుడు అదే అంటారు వీళ్ళు కూడా మనల్ని. 18 సంవత్సరాలు రాగానే మన మాట ఎవడు వింటాడు పిల్లాడు.
మాకు తెలుసులే పోయా అనుకుంటారు, రోడ్డు మీద తిరుగుతా. నా పిల్లాడు కూడా మీ పిల్లలతో ఏజే. ఇప్పుడు మా కొడుకు పిల్లలతో చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఈ కాలేజీలో, ఇప్పుడు జాయిన్ అయ్యారు బ్యాచ్లో. ఒక ఇద్దరు ఇక్కడ జాయిన్ అయినట్టున్నారు, ఇద్దరు అక్కడ జాయిన్ అయినట్టున్నారు. అందరూ మా పిల్లల ఏజే. మీరు వింటలా మన పిల్లలు అంటే వింటారు ఎప్పుడంటే వాళ్ళ ఏజ్. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ ఒక డేంజరస్ ఏజ్ ఇది. 17 నుంచి 20, 15 దాటిన దగ్గర నుంచి వస్తుంది. 10th క్లాస్ మారిన దగ్గర నుంచే మనం గమనిస్తూ ఉంటాం. ఇంట్లో ఏదైనా చెప్తుంటే వాడు వినకుండా ఉండటమో లేకపోతే మనల్ని బోకరించడం ఏదో చేస్తుంటాడు. నాకు తెలుసులే, నేను చదువుకుంటాలే ఇట్లా చెప్తూ ఉంటారు. మనం అందరూ ఏమనుకుంటాం, ఈ పిల్లాడు ఏదో అయిపోతున్నాడు అనుకుంటాం. అది కాదండి, వాళ్ళు ఉన్న చిన్న మార్పులు అవి. మళ్ళీ ఎమ్మటే మీకు ఒక 20 రంగాలని చూడండి, వాడంత మళ్ళీ అంత చక్కగా ఏ పిల్లాడు మ్యాక్సిమం అందరు పిల్లలు ఒక ట్రాక్లోకి వచ్చేస్తారు. ఒక 20 years దాటిందంటే వాడికి ఆలోచన శక్తి పెరుగుతుంది. పక్క వాడిని చూస్తుంటాడు, నేను కూడా ఆ పొజిషన్లోకి వెళ్ళాలి, నేను కూడా అదే జాబ్లో వాడికంటే మంచి జాబ్కి వెళ్ళాలి ఆశ కలుగుతుంది. డిగ్రీ అయిపోయేసరికి మంచిగా చక్కగా బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు పిల్లలు. సో అందుకని మీరు ఎవరు కూడా కంగారు పడకండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీ పిల్లలతోటి మా దగ్గర కాలేజీలో ఉన్నంతసేపు ఏదన్నా మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనిపిస్తే పేరెంట్స్ కూడా మీరు చెప్పుకోలేకపోతే మాకు చిన్న మెసేజ్ ఇచ్చి మీరు వచ్చి కలిసి చెప్పెళ్ళారంటే ఆ పిల్లాడి మీద సపరేట్ దృష్టి పెట్టి మేము మార్చుకుంటాము. మ్యాక్సిమం మేము ఏంటంటే మా దగ్గర సార్ చెప్పినట్టు మా జుట్టు కాదండి వాడికి మేము అన్ని విధాలుగా హెల్ప్ చేయొచ్చు. ఇంటర్నల్ మార్క్స్ అనేవి క్యాంపస్లో ఫైనల్ అవుతాయి కాబట్టి ఆ మార్క్స్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. వాడు ఏదైనా తప్పు చేసినప్పుడు వాటి మీద పనిష్మెంట్, నీకు ఆ మార్క్స్ ఆపుతావరా అని చెప్పి ఉంటుంది మా దగ్గర పనిష్మెంట్. ఆపుతాము కూడా అవసరమైనప్పుడు. అందరికీ అలా జరగదండి. అలాగే 4 మార్కులు కలపచ్చు కూడా మేము, ఆ కలిపే ఫెసిలిటీ కూడా మాకు ఉంటుంది. సో అందుకని మీరు ఎవరు కూడా రాంగ్గా తీసుకోబోకండి దాన్ని. జనరల్గా ఏంటంటే ఒక టీచర్ అనేవాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి పిల్లోడికి ఏదో ఒక విధంగా మంచి చేయాలని చూస్తాడు. మార్క్ కత్తిరించి నీకు ఎందుకు కూర్చోబెట్టాలని ఎవరిని చూడం. వాడికి వీలైనంత వరకు నేనైతే ఒక్కసారి ఎప్పుడన్నా కట్ చేశానంటే వాడికి మళ్ళీ నేను ఎక్కడ చేయగలను అనేది చూసుకొని చేస్తా. ఎప్పుడు వీటిని ఎమ్మట కరెక్ట్గా నేను చెప్పినట్టు నడుచుకుంటూ వచ్చాడు అనుకో, సార్ చెప్పింది అదే, వాళ్ళు కనుక ఇని సరిగా ఉంటే కనుక మళ్ళీ నెత్తిన పెట్టుకొని చూస్తారు అని మళ్ళీ వాడిని ఫైనల్ ఇయర్ బయటకు వెళ్ళే లోపల నేను చేసిన నష్టం కంటే లాభం చేసే బయట పంపిస్తాం. అట్లా జనరల్గా మా ఆలోచనలు అలా ఉంటాయి, టీచర్ ఆలోచనలు. సో మీ అందరూ కూడా దాన్ని ఇందాక సార్ ఏదైతే జుట్టు పట్టుకొని కూర్చో అది నెగిటివ్గా చూడకండి. మాకున్న అవకాశం చెప్తున్నాం మేము. ఇంజనీరింగ్ కాలేజీలో అది ఒకటి ఉంటుంది మీకు, అదే 10th కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ ఇట్లా ఉండదు. అది కాక వాళ్ళు సార్ చెప్పినట్టు ఏంటంటే ఎంతసేపటికి జనాలను అట్రాక్ట్ చేయాలని చూస్తారు కానీ దానివల్ల నష్టం వచ్చేది ఏంటనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. నేను ఇక్కడ కూడా అదే పని చేశాను అనుకోండి, వాడి లైఫ్ మొత్తం పెనాల్టీ పడిద్ది, జీవితాంతం తిడతాడు నన్ను. అవసరమా మాకు? వాడి జీవితాంతం వాడిని మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, అది మాకు కావాల్సింది. ఆ గుర్తు ఎప్పుడు పెట్టుకుంటా అంటే వాడికి మంచి జరిగితే గుర్తుపెట్టుకుంటాడు. ఆ మంచి కోసమే మేము ఇచ్చేస్తూ ఉంటాము. సో దానిలోనే భాగంగానే ఏమైనా చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఎవరు కూడా దాన్ని తప్పుగా భావించకండి. ఇందా చెప్పాను కదా, మధ్యలో ఆగాను, మా హిస్టరీ చెప్తా. తమ్ముడు ఏమో ఇక్కడ గుంటూరులో మనకి ఫస్ట్ వికాస్ కాలేజీలో వర్క్ చేశారు, తర్వాత జేకేఎస్ కాలేజీలో లెక్చర్ చేశారు. చిన్న చిన్నవి అన్నీ మొత్తం కలిపినా కూడా 15,000 లోపల జీతాలు మాయి. ఆ స్టేజ్లో మా ఇద్దరికి ఉన్న అనుభవంతో ఏదైనా చేస్తే బాగుండిద్ది అనుకున్నాం కానీ చేయడానికి ఏముంది, ఒక్కొక్కరికి 5 ఎకరాలే మాకుంది పొలం. ఆ రోజుల్లో 5 ఎకరాలు కూడా అమ్మినా కూడా 2 lakhs రావు, 40,000 కూడా లేదు ఆ రోజు. ఒక 20 years బ్యాక్ అంతే, 25 years అనుకుంటానండి, అరౌండ్ 95sలో 40,000 నా 35,000 ఉండేది ఎకరం, అమ్మితే 2 లక్షలు రావు. అలాంటిది 2008 వరకు మేము ఏదో ఒకటి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉన్నాం. డిగ్రీలు అయిన తర్వాత ఇద్దరం ఒకసారి మామూలు జనరల్గా అనుకున్నాం, ఎవరన్నా హెల్ప్ వస్తే మనకి, ఎవరన్నా సపోర్ట్ చేస్తే మన దగ్గర చేసే శక్తి ఉంది, కాలేజీ పెడదామని చెప్పి ఆలోచించాం. అట్లా 2005 నుంచి ఆలోచించుకుంటూ వచ్చి 2008లో దేవుడు అన్ని విధాలుగా సహకరించాడు. ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్క రూపాయి అప్పు తీసుకొని పెట్టామండి కాలేజీ. ఆ రోజు ప్రతి ఒక్క రూపాయి స్టార్టింగ్ ఇటుకి రాయి అప్పుతోనే వేసాం. అయితే ధైర్యం మనం చేయగలమని అలా వస్తే ఆ సంవత్సరం ఏమైంది, గుంటూరు జిల్లాలో 48 కాలేజెస్ వచ్చినాయి. అంటే అంతకుముందు 22 ఉన్నాయి, ఆ సంవత్సరం 26 వచ్చారు. 26 కాలేజీలు వచ్చినాయి కొత్తవి. మేము కూడా కొత్త వాళ్ళం. వాళ్ళందరిలో కల్లా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్గా కూడా పూరు, అలాగే ఏజ్లో కూడా చిన్నవాళ్ళం. నాకు 37 years, ఆయనకి 36 years. ఈ చిన్నపిల్లలు కాలేజీ ఏమని అడుగుతారని చెప్పి అవడం మమ్మల్ని 40 ఆ రోజుల్లో ఏముండేది, స్క్రీన్లో ఆప్షన్ పెడుతూ ఉండేది.
చూసుకుంటే కనపడతా ఉంటాయి సీట్లు. ఏ కాలేజీలో ఉండే చూసుకుంటే ఈ గుంటూరు కాలేజీ కూడా మాకంటే ముందు అయిపోయింది. అప్పుడు 46 కాలేజ్ నిండిన తర్వాత 47th కాలేజీ 48th కాలేజీ చివరి 2 ప్లేసుల్లో మన కాలేజీ ఫిల్ అయింది, కిడ్స్ కాలేజీ ఆ రోజు. అయితే మేము ఎక్కడా డిస్కరేజ్ అవ్వాల, మాకు తెలుసు మేము ఏం చేయగలమనేది. చేయాలనే తపనుంది, నిరంతరం కాలేజీలోనే ఉంటాము. మా టీం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మాతో వర్క్ చేసే స్టాఫ్ అందరూ, వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. చిన్న ప్రాబ్లం వస్తే మాకు అప్పచెప్పేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒక పిల్లోడితో కూడా కాసేపు ఒక గంట కూడా మాట్లాడరు, ఒక అరగంట కూడా స్పెండ్ చేయరు వాళ్ళు. సార్ వీడు ఇలా ఉన్నాడు అని చెప్పి తీసుకొస్తారు, అని చెప్పి వెళ్ళిపోతారు. అలాంటి పిల్లలు మేమేంటంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ మా రోల్ ఎలా ఫీల్ అవుతామంటే, మేమేదో చైర్మన్ సెక్రటరీ అని ఫీల్ అవ్వము. మీ పేరెంట్స్ తర్వాత మేమే పేరెంట్స్. వీడు మన పిల్లోడు, వీడిని ఎక్కడైనా వీడిని ఎలాగైనా సరే కరెక్ట్గా తీసుకుపోవాలనే ఉద్దేశంతో అవసరమైనసేపు వాడితో కూర్చుంటాం. అవసరమైతే 2 బీగుతాం, ఇంకేం మాట్లాడకపోతే 2 తగిలిచ్చేసి కూర్చోబెట్టేస్తాం, దగ్గర కూర్చోబెట్టుకుంటాం. మళ్ళీ పీకినని దగ్గర తీసుకుంటాము. తల్లిదండ్రులను ఎలా అయితే ఏదైనా కోపడ్డాక మళ్ళీ పిల్లలు ఎలా తీసుకుంటాం, అలాగే అదే కాన్సెప్ట్లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ కాలేజీని రన్ చేసుకుంటూ వచ్చాం. మొదట్లో ఒక 3 సంవత్సరాలు గొడవ ఉండేది, కొట్టేస్తున్నారు తిట్టేస్తున్నారు ఆ కాలేజీలో అని చెప్పి. రాను ఇప్పుడు ఏమైంది, ఒక సీట్ కావాలంటే కిడ్స్ కాలేజ్ అయితే బాగుండు, అక్కడ చేరితే బాగుండు, ఇక్కడ మీలో కూడా ఒక 100 మందికైనా ఒక ఆలోచన ఉంటుంది, ఈ కాలేజీ కాదు అక్కడ పెడదాం ఆప్షన్ అని చెప్పి. మీ కోరుకున్న బ్రాంచ్లు వచ్చినాయి. ఇక్కడైనా అక్కడైనా మాదే పద్ధతి, మేము ఎలా రన్ చేస్తామో 2 ఇన్స్టిట్యూట్లు అలాగే రన్ అవుతాయి. మీరు ఎక్కడున్నా కూడా మీకు ఏ నష్టమో రాదు. మీకు క్లియర్గా చెప్తున్నాను. సో మమ్మల్ని నమ్మి మీరు ప్రశాంతంగా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఇంకా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరందరూ కూడా కొంచెం పెద్ద పెద్ద ర్యాంకుల వాళ్ళు. దానివల్ల మాకు అర్థమయ్యేది ఏంటంటే, కొంచెం చదువు పరంగా కూడా కొద్దిగా వీకుండా ఉంటారు. సో మిమ్మల్ని నేను కావాలంటే ఒక గంట ఆపుకొని కూర్చోబెట్టి చదివించే అవకాశం ఈ కాలేజీలో ఉండిద్ది. నాకు ఆ కాలేజీలో అది లేదు. ఆ కాలేజీలో ఏమవుతుంది, బాగా మెరిట్ వచ్చేస్తున్నారు పిల్లలు. 80% మెరిట్ ఉంటున్నారు, ఒక 20% వీకర్స్ ఉంటున్నారు. వాళ్ళని మేమేం చేయాలి అట్లా, అరే చదువుకోరా అని చెప్పటం వరకే జరుగుతుంది. చదువురా కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టడానికి అవట్లా. కూర్చోబెడితే వాడు గొడవ చేసేస్తున్నాడు ఆ మెరిట్ పిల్లాడు, సార్ ఏం సార్ స్కూల్లా కూర్చోబెడుతున్నారని చెప్పి. సో అందుకని ఆ కాలేజీ కన్నా నాకు తెలిసి అయితే కొంచెం యావరేజ్ బిలో యావరేజ్గా ఉన్న పిల్లవాడికి ఇక్కడ 100% మేము మా మార్కులు కిడ్స్ మార్కులు న్యాయం చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉంటే మంచిది అనేది నా సలహా. ఉంటారా మారతారా అనేది మీ ఇష్టం, రేపు వచ్చిన ఆప్షన్ సెకండ్ దానిలో. సో అది ఒకటి ఫస్ట్ పాయింట్. అలాగే ఇప్పుడు మేము చెప్పాను, అలా కష్టపడుతూ కాలేజీ పెట్టాము, వచ్చేసాము. ఫస్ట్లో చెప్పాను 46 ప్లేసు, ఈరోజు 2nd 3rd ప్లేసు. లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో అసలు కాలేజీ కొనడానికి ఎవరు సహాయించదు, అసలు ముందుకే రాడు, ఏ వ్యాపారం పెడడానికి రావట్లా. కాలేజీ ఏమొస్తాం, ఈ కాలేజీ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ సరదాగా పిలిచారు, మా ఇద్దరు ఒక పూట వర్క్నే పిలిచారు. ఎందుకో పిలిచారులే అని చెప్పి వచ్చాం. పెద్ద ఆయన కొద్దిగా పెద్ద ఆయన పిలుస్తున్నాడు, ఊరికి పోయి కూర్చుందామని వచ్చాం. మాటల మధ్యలో క్లియర్గా అప్పటికే డిసైడ్ ఉన్నట్టున్నాడు ఆయన, మాకు తెలియదు అది, మాకు అసలు ఆలోచన కూడా లేదు. చక్కగా పిలిచాడు ఇద్దరిని, సార్ ఈ కాలేజీ మీకు ఇచ్చేస్తాం, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా అన్నాడు. మేము నవ్వుతాం, మా దగ్గర డబ్బుల్లో మాకు వద్దు కాలేజీ అని చెప్పాం. నవ్వుతాం చెప్పి మా దగ్గర డబ్బుల్లో మేము కాలేజీ వద్దండి, మాకే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కిడ్స్ కాలేజ్ ఉందండి, 58,000 ఫీజు ఉంటే 38,000 రాశారు. ఎందుకు రాశారో మాకు తెలియదు. 6 కోట్లు తగ్గిపోయిందండి. రావాల్సిన డబ్బు 6 కోట్లు తీసేశారు. నడిపే పరిస్థితి లేదు. 3,000 మంది గవర్నమెంట్ పిల్లలు గవర్నమెంట్ ద్వారా చేరే వాళ్ళు ఉంటే పిల్లోడికి 20,000 కాడికి డైరెక్ట్గా 6 కోట్లు కట్ చేశారు. ఒక కాలేజీ రన్ చేస్తే ఎక్కడైనా 6 కోట్లు లాభం వస్తుందా? వస్తే మొత్తం అన్ని కాలేజీలో పెట్టేవాళ్ళకి అందరు వ్యాపారస్తులు. అలాంటి దరిద్రమైన పరిస్థితి ఫేస్ చేస్తా కూడా లాస్ట్ ఇయర్ ఛాలెంజెస్ తీసుకున్నాము. మా మీద ఉన్న గౌరవంతో నమ్మకంతో లాస్ట్ ఇయర్ పిల్లలందరూ బాగానే వచ్చారు, ఫుల్ అయిపోయినాయి. ఈ సంవత్సరం కూడా మీరు అందరూ వచ్చారండి, చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు ఏదైతే నమ్మకంతో వచ్చారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా మేము పోగొట్టము. సో మీరు నిర్భయంగా హ్యాపీగా వెళ్ళిపోండి. పిల్లవాడు మా దగ్గర ఉన్నంతసేపు వాడికి ఏది జరిగినా మాదే బాధ్యత. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. హాస్టల్స్ ఇక్కడే ఉన్నాయి, క్యాంపస్లోనే 2 ఉన్నాయి, బాయ్స్కి ఉన్నాయి, గర్ల్స్కి ఉన్నాయి. అలాగే మీకు గేమ్స్ కానీ సార్ చెప్పారు, మేమిద్దరం కొద్దిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నా జిఎస్ఆర్ గారు
డైరెక్టర్ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు క్యాంపస్లో. ఏదన్నా ఉంటే చిన్న చిన్నవి సార్ చూస్తారు, ఏదన్నా మేము మాట్లాడాల్సి ఉంటే మేము మాట్లాడతాము. కంపల్సరీ రోజు క్యాంపస్కి అయితే వస్తాము, రోజు మేము ఉంటాము. ఉండి వాళ్ళని పిల్లలకి ఏది కావాలన్నా మేము దగ్గరుండే చూసుకుంటామండి. మీరు ఎలాంటి సందేహము దానిలో అవసరం లేదు. అలాగే మీకు ఇక్కడ ఫంక్షనింగ్ సంబంధించి రేపు ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది అందరికీ డౌట్లు ఉంటాయి పిల్లలకి. మీకు ఒక సిలబస్ బుక్ ఇస్తారు నాన్న క్లాస్లో, ఇప్పుడు ఇవ్వరు, 2 డేస్లో ఇస్తారు. దానిలో వచ్చేసరికి మా నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ చైర్మన్ గారిది, సెక్రటరీ, డైరెక్టర్ గారు 3 నెంబర్లు ఉంటాయి. ఈ 3 నెంబర్లు మీరు ఆ బుక్ ఇవ్వగానే మీ పిల్లల దగ్గర తీసుకుని ఆ నెంబర్ పేరెంట్స్ అందరూ నోట్ చేసి పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే తర్వాత ఆ బుక్ ఎక్కడ పడేస్తారు వీళ్ళు, రెగ్యులర్గా వాళ్ళకి అంత యూజ్ ఉండదు. కాబట్టి సిలబస్ వరకు తెలియడానికి ఇస్తాం మేము. అది మీరు ఎక్కడ చూసుకోవాలో తెలియదు. ఇది JNT కాలేజీ కింద రన్ అవుతుంది కాబట్టి JNT యూనివర్సిటీ కింద JNT సిలబస్ ప్రకారం కాలేజీ కరికులం ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ ఇయర్ వరకు మేము ఇస్తాము. అంటే మీరు మళ్ళీ నెట్లో కూర్చొని పేజీలు తిరగేయకుండా అదంతా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి మీకు ఆ బుక్ చేతిలో ఇస్తారు. అలాగే 4 ఇయర్స్ ఏం సబ్జెక్ట్స్ వస్తాయి అనేది కూడా దానిలో ఉంటుంది. సో దీనిలో ఏదన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తే అనేదా భావించకండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, భయాలు, సంతోషాలు అన్నీ కూడా డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, మన్నయ్య అందరూ కూడా మీ అందరికీ తెలియజేశారు. ఇక నేను చెప్పడానికి పెద్దగా ఏం లేవు, అన్నీ చెప్పేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీ లోపల ఉన్న భయం ఏమిటి? మేము 2008లో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల స్థాపించిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఆ కాలేజీ డెవలప్మెంట్ కోసం కష్టపడతాం ఇంకా కూడా. ఎప్పుడైనా లోయర్ లెవెల్లో నుంచి ఒకడు బయటకు వచ్చి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎంత ఫ్లరిష్ చేయగలరా, ఎంత దూరం తీసుకెళ్ళగలవా అని ఆలోచిస్తూ ఉంటాం మనం. సో మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు, కిడ్స్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కాలేజీకి మనం జిల్లా స్థాయిలో గుర్తింపు తేగలమా, ఎన్ని సంవత్సరాల్లో తేగలం అట్లా ఆలోచించేవాళ్ళం. సో ఇవాళ జిల్లా స్థాయి దాటిపోయాం, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఈ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలకి గుర్తింపు ఉంది. దానికి ఎగ్జాంపుల్ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివే స్టూడెంట్స్ యొక్క స్టార్టప్స్ నేషనల్ స్థాయిలో AICT చైర్మన్, అలాగే AICT మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ సమక్షంలో 2-3 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ లేటెస్ట్గా రాబోయే 17th కిడ్స్ కళాశాల స్టూడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి కూడా ఒక ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. అంటే మేము నమ్మింది ఏంటంటే, ఫస్ట్ మేము కాలేజీ పెట్టినప్పుడు పిల్లలు స్క్రాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ ముందు పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత, అంటే పాస్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అక్కడ చేరిన సంవత్సరం ఫస్ట్ రిజల్ట్ చూస్తే 37% ఫస్ట్ సెమిస్టర్లో 37% ఉన్న స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ 81%తో బయటకు వెళ్ళిపోయారు. దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కిడ్స్. అండ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ GEC 2021 July 7th ఈ కాలేజీని మేము హ్యాండ్ అవుట్ చేసుకున్నాం. 2021 యొక్క పాస్ పర్సెంటేజ్ 5.15. ఇందాక నా ప్రిన్సిపల్ రవీంద్ర కృష్ణ గారు మీకు తెలియజేశారు. 2021 బ్యాచ్ యొక్క పాస్ పర్సెంటేజ్ 5.1. దానికి ముందు సంవత్సరం 23, దానికి ముందు సంవత్సరం 14%. అంటే కాలేజీలో 200 మంది పిల్లలు చదువుతూ ఉంటే ఫైనల్ ఇయర్ పాస్ అయ్యేవాళ్ళు 10 మంది. అంతకుముందు సంవత్సరం 15%, 30 మంది. అంతకుముందు సంవత్సరం 25% అనుకున్నాం, 50 మంది. అంటే 200 మంది పిల్లలు కాలేజీలో చదువుతుంటే 25 మంది, 30 మంది చదువుతూ ఉంటే ఆ పెళ్ళైన తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, మనం కిడ్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మా స్ట్రక్చర్ సరిపోలేదు, మా ఫైనాన్షియల్ సరిపోలేదు, మేము జనానికి ఆనలేదు. అప్పుడు మాకు లోయర్ లెవెల్ స్టూడెంట్స్ వచ్చారు.
అంటే ఈ కాలేజీ కూడా మాకన్నా ముందే ఫిల్ అయింది మా వాడు చెప్పినట్టు. సరే, మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ని గ్రో చేయాలి. సో ఫస్ట్ ఇయర్లో మేము ఆ స్టూడెంట్స్ని ఎఫర్ట్స్ పెట్టాం. 37% ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్, బట్ ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ ఇయర్ 81%. సో అది కంటిన్యూ చేసాం. అంటే 2 years కంటిన్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆడతాం మొదలుపెట్టారంటే, ఈ కాలేజీలో చేరితే పాస్ అవుతాం, కొడతారో తిడతారో చదివిస్తారో ఏం చేస్తారో తెలియదు, పాస్ అవుతారు అనే కాన్సెప్ట్లో ఒక 3-4 years పిల్లలు అదే టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చేరారు. సో అప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, స్టూడెంట్స్లో ఇంజనీరింగ్ చదవటం పాస్ అవ్వటం, ఈ కాలేజ్ చదివినా పాస్ అవుతాడు, ఇంకో కాలేజ్ చదివినా పాస్ అవుతాడు, ఇంకో కాలేజ్ చదివినా పాస్ అవుతాడు. దెన్ వాట్ ఈస్ ద యూస్? పాస్ అవటం అనే పాయింట్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంజనీరింగ్ కాలేజీల్లో స్టూడెంట్కి స్కిల్స్ డెవలప్ చేయాలి. అంటే కాలేజీలో ప్రతి స్టూడెంటు ఏదో ఒక స్కిల్తో డెవలప్ అవ్వాలి. మనం జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళినట్టు రోజు స్కూల్కి వెళ్తాం, చదువుకోవటం రావడం కాదు. సో చేరిన స్టూడెంట్కి స్కిల్ డెవలప్ అవ్వాలి. ఆ స్కిల్ డెవలప్ అయితే దాంతో పాటుగా ప్లేస్మెంట్ సాధించాలి. ఇది నెక్స్ట్ టార్గెట్గా పెట్టాం. సో ఫస్ట్ పిల్లల్ని కంట్రోల్ చేసాం, నెక్స్ట్ వాళ్ళ అకాడమిక్స్ డెవలప్ చేసాం, థర్డ్ స్టెప్గా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మొదలుపెట్టాం. సో స్కిల్ డెవలప్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా 2012, 14, 15కి వచ్చే తల్లికి MNCస్లో స్టూడెంట్స్ ప్లేస్ అవటం మొదలుపెట్టారు. చెట్టు విత్తనం నాటుతో ఎప్పుడు చెట్టు అవ్వదు కదా. సో స్టార్టింగ్లో మేము స్ట్రగుల్ ఫేస్ చేస్తాం ప్లేస్మెంట్స్కి, ఎందుకంటే స్టూడెంట్స్లో ఆ వర్త్ లేకపోవటం. సో అప్పుడు మాకు ఇంకా ఏం చేయాలి, స్టూడెంట్స్కి ట్రైన్ చేయాలి. అందుకనే స్టూడెంట్స్ని డిసిప్లిన్ అకాడమిక్స్తో పాటుగా సెకండ్ ఇయర్ నుంచే మేము ట్రైనింగ్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. సో సెకండ్ ఇయర్ ట్రైనింగ్, థర్డ్ ఇయర్ ట్రైనింగ్ అండ్ ఫోర్త్ ఇయర్లో కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ మొదలుపెట్టిన తర్వాత ప్లేస్ అవ్వటం మొదలుపెట్టారు స్టూడెంట్స్. ఇవాళ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ మనం తీసుకుంటే కిడ్స్ కళాశాలలో 660 మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్ బయటికి వెళ్ళారు. 660 మంది స్టూడెంట్స్లో నుంచి 567 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్నారు? 966 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 2, 3, 4 ఉద్యోగాలు కూడా వచ్చినాయి. అంటే మరి మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఆ 90 మంది ఏమయ్యారు? 90 మంది అంటే 90 మంది కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం, 90 మందిని కూడా రెడీ చేసాం, బట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్ అంటే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మిగిలితే కంపెనీ వాడు హైర్ చేయడు. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్. If you get more than 8 certificates, you won't get seat in abroad in good universities. మంచి యూనివర్సిటీలో సీట్స్ కావాలంటే 9 సర్టిఫికేట్స్, 10 సర్టిఫికేట్స్, 18 సర్టిఫికేట్లు ఉంటే నీకు అబ్రాడ్లో సగం మంది కోరిక అమెరికా పంపిద్దాం అనే తల్లిదండ్రులకి. ఏమి లేకపోయినా అమెరికా పంపిద్దాం అనుకుంటారు. బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నాయి, పొలం ఉండా కూడా లోన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ లోన్స్. సో ఎక్కువ మంది పేరెంట్స్కి అటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఆలోచనని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యూ షుడ్ క్లియర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ సింగిల్ అటెంప్ట్. 8 సెమిస్టర్లో 8 సెమిస్టర్కి 8 సర్టిఫికెట్లు ఉంటే 70% ఉంటే అబ్రాడ్లో టాప్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. నేను ఈ మధ్య చూస్తున్న విధానం ఏంటంటే, మీరందరూ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తారు. కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే వాడు నీకు 15 సర్టిఫికెట్లు ఉంటే వాటిని మేనేజ్ చేసి మ్యాచ్ చేసి 8 చేసి పంపిస్తున్నాడు ఆడికి. అక్కడి నుంచి మాకు మెయిల్స్ వస్తున్నాయి. మేము ఓపెన్గా చెప్తాం, మేము ఏమి 8 ఉండేయండి 15 లేవని చెప్పాం. దే ఆర్ హ్యావింగ్ 15 పేపర్స్, 15 మార్క్ షీట్స్ అని చెప్పేస్తాం. వెంటనే సర్దుకొని ఇంటికి పంపిస్తున్నాడు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు మీ సబ్జెక్ట్స్ని మీరు 8 అటెంప్ట్స్లోనే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సరే, అదే 2021 ఇక్కడికి వచ్చాం, అంటే లాస్ట్ ఇయర్ వచ్చాం. వచ్చిన వెంటనే చూసాం అసలు అంబియన్స్ నాకేమన్నా చాలా హైఫైలో ఉంటుంది కిడ్స్ కాలేజీల్లో. మీరు చాలామంది చూసుంటారు అక్కడ. ఇక్కడికి వస్తే ఏది నచ్చలా. కనీసం ల్యాండ్స్కేపింగ్ లేదు, పార్కింగ్ లేదు,
రూములకి పెయింట్లు లేవు, సున్నాలు వేసి ఉన్నాయి, వాల్కేర్ లేదు, ఎమర్షన్ పెయింట్ లేదు, ఏమీ లేవు. మామూలుగా మన ఊళ్ళో జిల్లా పరిషత్ స్కూలు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. అని నేను తప్పు పట్ల ముందు మేనేజ్మెంట్ని. దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటే, స్ట్రెంగ్త్ ఉంటే, డబ్బులు వస్తుంటే డెవలప్ చేయగలుగుతారు. డబ్బులు రాకపోతే ఎవరు డెవలప్ చేయగలుగుతారు? ఎవరు డెవలప్ చేయలేరు. సో దెన్ వీ టేక్ ఏ కాల్. అంటే వెంటనే మేము నిర్ణయించుకున్నాం. ఫస్ట్ ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను అందరం కలిసి చైర్మన్ గారి రూమ్లో కూర్చున్నాం. గందరగోళంగా తిరుగుతున్నారండి కాలేజీలో పిల్లలందరూ. గందరగోళంగా ఏటోడు వస్తున్నాడో తెలియదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఎట్లా పడితే అట్లా గందరగోళంగా ఉంది ఆ సిచ్యువేషన్. మీరు కిడ్స్ కాలేజీకి రండి, లేకపోతే ఇక్కడికి రండి. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి 4000 మంది ఉంటారు అక్కడ, ఇక్కడ 1200 మంది ఉంటారు. ఏదైనా స్టూడెంట్ క్లాస్ జరుగుతున్నాడు బయట తిరుగుతుంటే రండి, ఎక్కడైనా జంట కనపడితే రండి, ఎక్కడైనా పిల్లలు బయట కనపడి 4-3 నుంచి కూర్చుంటే రండి మా దగ్గరికి. సేమ్ డే మీ డబ్బులు రిటర్న్ చేస్తే పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. అంటే డిసిప్లిన్ లేదు పిల్లలకి ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్గా డిసిప్లిన్. అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ని మనం నమ్మకం కలిగించాలి. అంటే మిగతా స్టూడెంట్స్ 3rd ఇయర్ 2nd ఇయర్ వాళ్ళకి మనం నమ్మకం కలిగించాలి. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? పాత మేనేజ్మెంట్కి కొత్త మేనేజ్కి డిఫరెన్స్ ఏందనేది పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియాలి. సో ఆ డిఫరెన్స్ చూపించడం కోసం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళ దగ్గర మేము కలెక్ట్ చేసింది 15 లక్షలు, బట్ వీ ఇన్వెస్టెడ్ నియర్లీ 50 lakhs ఫర్ ప్లేస్మెంట్స్. 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం ప్లేస్మెంట్స్కి. కలెక్ట్ చేసింది 15 లక్షలే, కానీ వాళ్ళు సంతోషంగా పే చేశారు. ఎందుకు పే చేశారంటే ఏమీ తెలియదు వాళ్ళకి. కనీసం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో, క్వాంటిటేట్లో కానీ యాప్టిట్యూడ్లో కానీ రీజనింగ్లో కానీ ఇంగ్లీష్లో కానీ అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి, కంపెనీకి ఏం ప్లేస్ చేయాలి, ఏం కావాలనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ కళాశాల చరిత్రలో గత 14 సంవత్సరాలుగా ఎన్నైతే ప్లేస్మెంట్స్ జరిగినాయో అన్ని ప్లేస్మెంట్స్ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము చేసాం. ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ కళాశాల చరిత్రలో ఇంతవరకు ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో, టెక్ మహీంద్రా, డిఎక్సి ఇటువంటి ఎంఎన్సీస్, లెవెల్ 5 ఎంఎన్సీస్లో ఒక్క ఆఫర్ కూడా లేదు గతంలో. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 220 ఉద్యోగాలు ప్యూర్లీ ఎంఎన్సీస్లో మాత్రమే వచ్చినాయి. ప్యూర్లీ ఎంఎన్సీస్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది మీ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ అంటారు, ఇక్కడ ఉన్నటువంటి 150 మందికో 200 మందికో కంపెనీ వాడు ఇక్కడ దాకా రాడండి. 150 మందికి 200 మందికి కంపెనీ వాడు ఇక్కడ రాడు. కంపెనీ వాడు రావాలంటే మినిమం స్ట్రెంత్ 500 ఉండాలి. అంటే 500 మంది పిల్లలు ఉంటే మనం మెయిల్ పెడితే కంపెనీ వాడు రెస్పాండ్ అవుతాడు. రెండోది ఆ కాలేజీకి ఎన్బిఏ, నాక్, అటానమస్ 3 ఉండాలి. ఈ కాలేజీకి 3 లేవు, ఏమి లేవు. సో అందుకని ఏం చేసామంటే ముందు ఈ కాలేజీని కిడ్స్ కళాశాల యొక్క సిస్టర్ కన్సర్న్ కాలేజీగా కాలేజీలకి, కంపెనీస్కి ప్రమోట్ చేసాం. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ సిస్టర్ కన్సర్న్ కాలేజ్ ఫర్ కిడ్స్. సో అది చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి 42 కంపెనీస్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ చేసాం. ఇక్కడికి ఏ కంపెనీ రాలేదండి, ఇక్కడికి ఏ కంపెనీ రాలా, ఇంకా 2 ఏళ్ల దాకా రాదు. కానీ అన్ని కంపెనీస్లో మీ పిల్లలకి నేను ఆపర్చునిటీ ఇప్పిస్తాను. ఎలా ఇప్పిస్తానంటే ఈ కళాశాలలో చదివే ప్రతి స్టూడెంట్ని ఆ కళాశాలకు తీసుకెళ్ళి ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇన్సర్ట్ చేస్తాను. సో అలా చేయటం వలన అంటే 170 మంది పిల్లలు ఫైనల్ ఇయర్స్ ఉన్నారండి. డే 1 ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లెక్కేసుకుంటే 60 మంది ఉన్నారండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు 60 మంది ఉన్నారు. ఎప్పుడైతే ట్రైనింగ్ స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే ప్లేస్మెంట్ డ్రైవ్స్ మొదలు పెట్టామో బ్యాక్లాగ్స్ పిల్లలు దగ్గరగా 70 మంది పిల్లలు క్లియర్ చేసేసారు ఒక్క సప్లిమెంటరీకే. అంటే మనం కరెక్ట్గా ఫీడింగ్ కనుక స్టూడెంట్కి మనం కరెక్ట్గా ఇస్తే ఏ స్టూడెంట్ అయినా రాణించగలడు అనడానికి ఉదాహరణ ఇది. ఇంట్లో తల్లిదండ్రులు బాగుంటారనుకోండి, పిల్లలు బాగుంటారు. నాన్న ముందుగా తిరుగుతూ ఉంటాడు అనుకోండి, పిల్లాడు ఏమన్నా పత్తి తవ్వుతాడా, 4 రోజులు వాడు కూడా తాగుతాడు. సో మన పరిస్థితుల్ని మనం స్టూడెంట్స్కి ఇక్కడ కల్చర్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని మనం మార్చాలి. ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా మార్చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు కిడ్స్ కళాశాలలో ఏం జరుగుతున్నా
జీఈసీలో అదే జరుగుతుంది. అంటే నేను జీఈసీ అనలేను, ఎందుకంటే జీఈసీకి ఒక బ్రాండ్ నేమ్ ఉంది, అంతకుముందు నేను ఒప్పుకుంటాను. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. నెక్స్ట్ ఇయర్కి ఈ కళాశాల పేరు కూడా కిడ్స్గా మారబోతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చేస్తాం. ఈ సంవత్సరం మార్చడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మార్చలేదు. టోటల్గా మీరెవ్వరు కూడా, ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ కళాశాలలో సిఎస్సి లాస్ట్ ర్యాంక్ 60,000, ఏఎంఎల్ డిఎస్ లాస్ట్ ర్యాంకులు 98,000, 97,000 ఉన్నాయి. ఐ కెన్ ప్రౌడ్లీ సే నాక్ ఎన్బిఏ అటానమస్ ఉన్న కాలేజీలు కూడా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకులు ఫిల్ అయినాయి. నాక్ ఎన్బిఏ అటానమస్ ఉన్న కాలేజీలు కూడా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకు ఫిల్ అయినాయి. అంటే సిఎస్సి 90,000 దాకా వచ్చింది, అక్కడ ఏఈ 130,000 దాకా వచ్చింది, డిఎస్ 140,000 దాకా వచ్చింది. కొంతమందికి అసలు చివరి ర్యాంక్ దాకా సీట్లు వచ్చినాయి. బట్ దే ఆర్ హ్యావింగ్ నాక్ ఎన్బిఏ అటానమస్. అంటే మీరు మా మీద ఉంచినటువంటి నమ్మకం, మీరు మమ్మల్ని నమ్మినందుకు మీ అందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదైతే నమ్మకంతో మీ విద్యార్థుల్ని, మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారో నా పీపీటీలో కూడా చెప్పగలిగాము. మీకు ఏం కావాలి స్టూడెంట్కి కావాల్సింది మంచి అకాడమిక్స్. లాస్ట్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఫ్యాకల్టీ రీఅసెస్మెంట్. 90 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. రీఅసెస్మెంట్ అనౌన్స్ చేసాం. నెక్స్ట్ సండేకి రీఅసెస్మెంట్ అన్నాం. 26 మంది రిజైన్ చేశారు. నెక్స్ట్ సండే రీఅసెస్మెంట్ పెట్టాం. 26 మందిని తీసేసాను. సో దగ్గరగా 50 మంది చిల్లరు ఫస్ట్ 2 వీక్స్లోనే వెళ్ళిపోయారు. బట్ అందరినీ రీఅసెస్ చేసాం. వాళ్ళలో కొంతమందికి టైం ఇచ్చాం. మీరు 1 మంత్లో 2 మంత్స్లో మార్చుకోండి అని. కొంతమంది మా ప్రెషరు లేకపోతే మా విధానానికి సెట్ కాలేక ఇంకా 25 మందో 26 మందో నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, ఎండ్ ఆఫ్ ది ఇయర్కి బయటకు వెళ్ళిపోయారు. అంటే 90 మందిలో మ్యాక్సిమం మిగిలింది మాకు 10-12 మందే. ఇక్కడ మొత్తం టోటల్ కొత్త స్టాఫే ఉన్నారు. మొత్తం కూడా మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళమే. చాలామంది డౌట్ ఏంటంటే, నేను అడ్మిషన్స్ కిడ్స్లో కూర్చుంటా, జీఈసీలో కూర్చుంటా, ఫస్ట్ అడిగే పాయింట్ ఏంటంటే ఈ స్టాఫ్ వచ్చి ఆడు చెబుతారండి అంటాడు. స్టాఫ్ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు, ఈ స్టాఫ్ అక్కడికి రారు కదా. ఈ స్టాఫ్ ఇక్కడ మేము తీసుకుంటాం. ప్రిన్సిపల్ చేంజ్ చేసాం, హెచ్ఓడిని చేంజ్ చేసాం, ఫ్యాకల్టీని చేంజ్ చేసాం, క్లాస్ రూమ్ చేంజ్ చేసాం, ల్యాబులు చేంజ్ చేసాం, బయట ఉన్న పిచ్చి చెట్లన్నీ పీకేసాం, మొత్తం గ్రీనరీ చేసాం, మొత్తం రాయల్ ఫామ్ చెట్లు గ్రీనరీ అంటే మొత్తం నాటాం. అంటే అంబియన్స్ చేంజ్ చేసాం, అంటే పిల్లలకి సర్కమ్స్టెన్సెస్ మొత్తం చేంజ్ చేసాం, ఎక్విప్మెంట్ మొత్తం చేంజ్ చేసాం, ఫ్యాకల్టీని చేంజ్ చేసాం, డిసిప్లిన్ చేంజ్ చేసాం. వాట్ యు రిక్వైర్ ప్లేస్మెంట్స్ ఇచ్చాం. సో దెన్ ఏం ప్రాబ్లం ఉంది? నువ్వు కిడ్స్లో చదివినా, జీఈసీలో చదివినా వచ్చే రిజల్ట్ మాత్రం సేమ్. దాంట్లో ఏమీ డోకా లేదు. దాని గురించి ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు మా మీద నమ్మకంతో ఈ కళాశాలను ఎంచుకున్నందుకు, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఎంచుకొని మీరు ఇక్కడ చేర్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే కోరికతోటి, ఏదైతే కళలతోటి ఈ కళాశాలలో చేరారో, మీ కళలను నెరవేర్చడానికి, మీ కళలను ఫిల్ఫిల్ చేయడానికి మేము దోహదపడగలమని తెలియజేస్తూ ఉన్నాను. అండ్ రెండోది లాస్ట్ పాయింట్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే చదువు, డిసిప్లైను, ఉద్యోగం కాదు, స్కిల్స్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 200 మంది ఉద్యోగం చేయరండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయమని చెప్పింది. అందుకనే ఈ కళాశాలలో ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ సెల్ ఇంట్రడ్యూస్ చేసాం, ఎంఎస్ఎంఈ ఇంట్రడ్యూస్ చేసాం, ఈ కళాశాలలో ఎన్సిసి పెట్టాం, ఈ కళాశాలలో ఎన్ఎస్ఎస్ పెట్టాం, ఈ కళాశాలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ డెవలప్ చేస్తున్నాం. అంటే ఎన్ని రకాలైతే సెల్స్ కళాశాలలో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్కి సెల్స్ పెడుతున్నాం. అంటే కళాశాలలో ఎన్ని చేయగలం అని చేస్తున్నాం. అలాగే కళాశాలలో లాస్ట్ ఇయర్ ఒక హ్యాకథాన్ కండక్ట్ చేసాం. ఈ సంవత్సరం ఆల్రెడీ ఒక హ్యాకథాన్ జరుగుతుంది. హ్యాకథాన్ అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు. You all know about Satya Nadella, CEO of, చెప్పట్లే ఎవరు, CEO of తెలియదు, సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ CEO, అనంతపూర్ జిల్లా, అమెరికా. సత్యనారాయణ అనే అతన్ని కలవాలంటే మన ముఖ్యమంత్రికి కూడా కనీసం ఒక నెల పట్టుద్ది అడగాలంటే అపాయింట్మెంట్.
సో అటువంటి సత్యనారాయణ ఇండియా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి టీ హబ్ని విజిట్ చేసి వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇన్ టీ హబ్? టీ హబ్లో ఏముందంటే ఇన్నోవేషన్స్, అంటే 1 day హ్యాకథాన్, 2 days హ్యాకథాన్స్, 7 days హ్యాకథాన్స్, 1 year హ్యాకథాన్స్, 7 years హ్యాకథాన్స్, అంటే ప్రతిదీ ఇన్నోవేషనే. నరేంద్ర మోడీ గారి పిలుపు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా విల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ లెవెల్. స్టూడెంట్ లెవెల్లోని ఇన్నోవేషన్ స్టార్ట్ అవ్వాలి. అంటే చదువుతో పాటుగా ఇన్నోవేషన్స్ చేయాలి. ఇన్నోవేషన్ చేయాలి అంటే నువ్వు సొంతగా ఏదో చేయరా అంటే స్టూడెంట్ ఎప్పుడూ చేయడు. స్టూడెంట్కి ఆ కల్చర్ని మనం క్రియేట్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ ఆ కల్చర్ని మేము క్రియేట్ చేయటం మొదలుపెట్టాం. అలా చేశాం కాబట్టి కిడ్స్ కళాశాలలో 6 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్సే కంపెనీస్ పెట్టారు. వాటిలో 3 కంపెనీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది. ఒక కంపెనీకి 25 లక్షలు, ఒక కంపెనీకి 13 లక్షలు, ఒక కంపెనీకి 10 లక్షలు. ఇంకా 2 కంపెనీస్ పెట్టే ఆలోచనలో, రిజిస్టర్ చేసే ఆలోచనలో ఉందాం. అంటే అటువంటి కంపెనీస్ని స్టూడెంట్స్లో మనం ఇక్కడ కాలేజీ లెవెల్లోనే కంపెనీ పెట్టే స్టేజ్కి తీసుకురావాలి. వెదర్ విల్ సక్సెస్ ఆర్ నాట్. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రతిదీ మనం సక్సెస్ అవుతాం, మనం సూపర్ అవుతాం అని అనుకోవాలి. అవుతామా లేదనే తర్వాత నిర్ణయం. దేన్నైనా మనం డ్రీమ్ అలాగే భావించాలి. సో అలాంటి ఆలోచనతోనే ఈ స్టూడెంట్స్లో ఇక్కడ ఇన్నోవేషన్ కల్చర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్నోవేషన్ కల్చర్ ద్వారా స్టూడెంట్ ఏదో ఒక ప్రోటోటైప్ తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి ప్రోటోటైప్ని ఏదో ఒక ఆర్గనైజేషన్ ముందు, ఏఐసిటీస్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కో లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పెట్టే డిస్ప్లేలకో మనం తీసుకెళ్ళగలిగితే, అక్కడ కనుక సెలెక్ట్ అయితే, అక్కడ కనుక ఫండింగ్ వస్తే, ఆ స్టూడెంట్ తన ఇంజనీరింగ్ వయసులోనే కంపెనీ పెట్టచ్చు. మీకు ఫేస్బుక్ CEO ఉన్నాడు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఫేస్బుక్ పెట్టాడు. అంటే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగానే తను ఒక ఇన్వెన్షన్ చేశాడు. ఇన్వెన్షన్ చేసి ఇవాళ ప్రపంచంలో ఉన్న కోటేశ్వరుల్లో వాడు ఒకడు. సో అలా ఎందుకు కాకూడదు అని మన మైండ్లో ఉండాలి ఎప్పుడు స్టూడెంట్కి. నా బ్రాండ్ ఏంటి, నేనేంటి, నాదేంటి అనేది మన మైండ్లో స్టూడెంట్ కనుక ఉంటే, డే 1 నుంచి నీ ఆలోచన విధానం, నీ ఆలోచన, నువ్వు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్నావు, లేదా మంచి ఎంప్లాయర్గా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనుకోవచ్చు నువ్వు, లేదా నువ్వు ఒక పొలిటికల్ నాయకుడు అవ్వాలనుకోవచ్చు, లేదా ఒక IAS అవ్వాలనుకోవచ్చు, లేదా ఒక IPS అవ్వాలనుకోవచ్చు. నీ మైండ్లో ఏముందని ఒక్కరికే తెలుసు. సో నీ మైండ్కి తగ్గట్టుగా ఇక్కడ అన్ని సర్కమ్స్టాన్సెస్ మేము క్రియేట్ చేయగలమని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అమ్మాయిని చక్కగా ఇక్కడ చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే నమ్మకంతో ఈ కళాశాలలో చేర్చారో, థింక్ లైక్ ఇట్ ఇస్ ఎ కిడ్స్. మీరు ఏదో GEC పిచ్ కాలేజీ ఇట్లా అనుకోకండి. మేము ఉండం ఇక్కడ, మేము ఉంటాం, ఎక్కడికి పోం. ఈ కళాశాల మొత్తం నెక్స్ట్ ఇయర్ పేరు కూడా చేంజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మంత్ కల్లా కూడా నాకు తెలిసి 2 నుంచి 3 బ్రాంచెస్కి NBA అక్రిడిటేషన్ కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ అయిపోయింది. వారు ఎక్స్పెక్టింగ్ 3 బ్రాంచెస్ అక్రిడిటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ గెస్సింగ్లో 2 రావచ్చు, 3 రావచ్చు. మినిమం అయితే 3 బ్రాంచెస్, అంటే 3 వస్తాయని నేను అనుకుంటున్నాను. 2 వస్తే సంతోషం, 3 వచ్చినా ఇంకా సంతోషం. అండ్ ఇన్ ద వెరీ నెక్స్ట్ మంత్ విల్ స్టార్ట్ NAC వర్క్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ ఈ టయానికి NBA అక్రిడిటేషన్, NAC అక్రిడిటేషన్తో ఈ కళాశాల ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అటానమస్ స్టేటస్తో కూడా ఈ కళాశాలను తీసుకురాగలని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ పిల్లలందరికీ కూడా మీరు ఏదైతే ఊహిస్తున్నారో అటువంటి భవిష్యత్తు ఇవ్వగలమని అనుకుంటూ, ఇస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.